ఈరోజు మనతో పాటు ఉన్నారు బాలచంద్ర సుంకు గారు, అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు. హాయ్ సార్, నమస్కారం సార్. నమస్కారం. అభయ ఫౌండేషన్ గురించి చాలా విన్నాము. ఎక్కడ చూసినా కానీ అభయ ఫౌండేషన్ అని మనకు కనిపిస్తూ ఉంటుంది. అభయ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం చెప్పాలి అంటే వాట్ హ్యాపెన్ టు మై లైఫ్. ద పేరెంట్స్ ఫెల్ట్, అరే వీడికి పనికిరాడు, సంసారానికి పనికిరాడు, వీడు యూజ్లెస్ ఫెలో. ఉపనయనం చేశారు 2000లో అనుకొని 2006లో రిజిస్టర్ చేశారు అభయ ఫౌండేషన్. అవును, 26 years బ్యాక్ క్రియేట్ ఎ సంకల్పం, థాట్ టు ఎస్టాబ్లిష్ వన్ ఫౌండేషన్, నోయింగ్ అబౌట్ 5-year plans, 5th year plan అంటారు కదా, 5-year plan ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. ఏంటి 5-year plan అంటే నెక్స్ట్ 5 years ఏం చేయాలి గవర్నమెంట్. డెవలప్డ్ కంట్రీ స్థాయిలో ఎందుకు లేదు, డెవలపింగ్ కంట్రీనే ఎందుకు అంటున్నారు అని అంటే దేర్ ఆర్ 4 to 5 థింగ్స్ విచ్ ఈస్ మేకింగ్ అవర్ కంట్రీ బ్యాక్వర్డ్. 1 అనారోగ్యము, 2 అజ్ఞానము, 3 అవగాహన లేమి, 4 గ్రామీణ అభివృద్ధి లోపము. ఈ 4 విషయాలు కూడా మన దేశాన్ని పట్టి కింద కూర్చోబెడుతున్నాయి. మీరు కంపెనీ సెక్రటరీగా వర్క్ చేశారు. అంత పెద్ద హోదాని విడిచిపెట్టి ఇప్పుడు వచ్చేసి అభయ ఫౌండేషన్ రన్ చేస్తూ ఉన్నారు. అసలు ఈ ఫార్మేషన్ ఎందుకు చేశారు? పెద్ద హోదా అంటే ఏంటి? యు మీన్ లక్షలు సంపాదించడం పెద్ద హోదానా? ఈ దేశంలో లక్షలు సంపాదించడం పెద్ద హోదా కాదు. పెద్ద హోదా అంటే పక్కన వాడి ఆకలిని తీర్చే మంచి హృదయం ఉండడం కూడా పెద్ద హోదానే అనుకుంటున్నాను. మనీ కమ్స్ అండ్ గోస్ బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్ అన్నారు భగవాన్ సత్యసాయి బాబా. స్కూల్స్ లో కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అవును, ఏ స్కూలుకు వెళ్ళినా ప్రభుత్వ పాఠశాలలకి ఏదో ఒక మౌలిక సదుపాయం ఉండకపోయి ఉంటుంది. అది చూసినప్పుడు చాలా హృదయం ద్రవించిపోయేదన్నమాట. అభయ ఫౌండేషన్కి మీటింగ్ పిలిస్తే 20 మంది వచ్చారు. ఆ 20 మందికి 3 నెలలు టైం ఇచ్చాం. ఈ ఊళ్ళో నుంచి 100 మందికి మనం టైలరింగ్, డ్రైవింగ్, బ్యూటీషియన్ ఇలా నేర్పిద్దాం, అప్పుడు మీతో చేయగలిగి పని చేస్తానని చెప్పి. నమ్ముతారో నమ్మరో 20 మందిలో ఒక్క సర్పంచ్ కూడా మళ్ళీ వెనక్కి రాలేదు. మీ 57th బర్త్డేకి మీరు పూల్ చేసినటువంటి ఫండింగ్, టెక్నాలజీ కానీ టెక్నిక్ కానీ చాలా మంచిగా అనిపించింది సార్. అసలు ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? అంటే ఒకసారి ఆలోచిస్తే ఏమి చేసినా సరే సమాజం నుంచి మనం ఆ యొక్క ట్రాన్స్ఫర్మేటివ్ మెజర్స్ తీసుకోవాలి. మా నాన్న తిట్టేవాడు, ఏ చెత్తనా కొడుక ఏం చేస్తున్నావు నువ్వు అంత వెధవా అని తిట్టేవాడు. మా అమ్మ ఏడ్చేది. అందరూ అన్ని చోట్ల నిలబడరు. కాబట్టి నేను సమాజంలో ప్రతి క్షణము ఏం చేసినా 10 మందిని మనం దీంట్లో ఎట్లా ఇన్వాల్వ్ చేయొచ్చు. ముందడుగు 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 వేద్దాము, కష్టాలే వచ్చినా కన్నీరే కార్చినా. చాలా ఎన్జిఓస్కి హ్యాండ్ హెల్డ్గా పట్టుకొని ముందుకు నడిపిస్తూ ఉంటారు. నేను బీయింగ్ అభయ అంటే డైరెక్ట్ సర్వీసెస్ కన్నా ఎక్కువ ఇండైరెక్ట్ సర్వీసెస్ ఎక్కువ చేస్తూ ఉంటుంది. వీ ఆల్వేస్ బిలీవ్ చెయ్యి చెయ్యి కలుపుదాం, సేవ చేయి కదులుదాం. బతికిన నాళ్ళు 10 మందికి మంచి పని చేద్దాం. హలో, హాయ్ అండి, వెల్కమ్ టు చర్చా విత్ లీడర్. ఈరోజు మనతో పాటు ఉన్నారు బాలచంద్ర సుంకు గారు, అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు. హాయ్ సార్, నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సార్. సార్, అభయ ఫౌండేషన్ గురించి చాలా విన్నాము ఇప్పటి వరకు, ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా చాలా విన్నాము. ఎక్కడ చూసినా కానీ అభయ ఫౌండేషన్ అని మనకు కనిపిస్తూ ఉంటుంది. సో మిమ్మల్ని, మీరు చేసినటువంటి పనుల గురించి మా ప్రేక్షకుల గురించి పరిచయం చేయాలనేసి అనుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్, ఈరోజు మీరు మా దగ్గరికి వచ్చినందుకు. సార్, ఇట్స్ a great pleasure to be here with some pressure behind to speak out with podcast. Sir. Thanks to Charcha with Real Leader. Sir. CSR now. Namaskar. నమస్కారం సార్. సార్, అభయ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా దాని జర్నీని చెప్తారా సార్? అభయ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం చెప్పాలి అంటే I have to talk about what happened before, what happened to my life. సార్, సో నిజానికి ఒక మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్లో పుట్టాను. సార్, అమ్మ నాన్న అడ్వకేట్ ఎస్ఎస్ రంగయ్య. హీ ఈజ్ నో మోర్. హీ ఈజ్ బై ప్రొఫెషన్ అడ్వకేట్. ఓకే. సివిల్ డిస్ప్యూట్స్ కాకుండా, క్రిమినల్ డిస్ప్యూట్స్ కాకుండా సివిల్ డిస్ప్యూట్స్ చేసేవాళ్ళు. వివాదాలు, ఆర్థిక వివాదాలు, ఇవన్నీ కూడా చాలా 100 రూపాయలు అడిగితే మా నాన్నగారి మంచితనం చూసి 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు.
ఓకే. ఫీజు. అలా ఒక రకమైనటువంటి మంచితనము వారిని చాలా కష్టాల్లోకి నెట్టింది. దానికి తోడు ఇంట్లో బట్టల షాప్ పెట్టి 4 పిల్లలం, వాళ్ళందరికీ ఏదైనా ఒక మార్గం చూపించాలి అనే ఆలోచన. మధ్యలో సిస్టర్ పెళ్ళి జరగడం, అప్పు తీసుకోవడం, బట్టల షాప్లో అప్పులు ఇవ్వడం, పెళ్లి చేయడం, ఇలా పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, అప్పు చేసి చూడు అని ఈ 3 మంచితనంతో జరిగిన తప్పులు ఆయన సరిదిద్దుకోలేకపోయారు. బట్ వాట్ ఐ హావ్ సీన్ విత్ హిమ్, హీ నెవర్ లాస్ట్ హిస్ క్రెడిబిలిటీ ఇన్ ద సొసైటీ. వారు నమ్మిన సిద్ధాంతాన్ని ఎప్పుడూ విడవలేదు. నాకు బాగా గుర్తుంది, చిట్ట చివరికి ఇల్లు వాకిలి అన్నీ అమ్మేసి ఆ వచ్చిన డబ్బులు బ్యాగ్లో పెట్టుకొని మా ఊళ్ళో తాడిపత్రి, అనంతపురం జిల్లా ఇంటింటికి వెళ్ళి ఒక 5-6 మంది డబ్బు ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చివరి నయా పైసా వడ్డీతో సహా ఇచ్చి నమస్కారం చేసి రావడం నేను చూశాను. బికాజ్ ఐ హోల్డ్ మై ఫాదర్స్ హ్యాండ్ దట్ డే. చిన్నపిల్లాడు. I was wondering, why should we pay when people are not paying to us? Why should we pay to the people who gave us? నాన్న అడిగాను, ఏందయ్యా ఇలా మనం ఎందుకు ఇవ్వాలి, మనకి ఇవ్వలేదు కదా వేరే వాళ్ళు, మనం ఎందుకు ఇవ్వాలి అని అంటే ఆయన చెప్తారు, చూడు బాబు, డబ్బు పోతే సంపాదించవచ్చు, కానీ పేరు పోతే, మాట పోతే మళ్ళీ సంపాదించలేం బాబు. చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఆ చిన్ననాడు మనం నేర్చుకున్న విషయాలు ఏదైతే ఉన్నాయో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. అలాగే మా చిన్నప్పుడు సరస్వతి శిశు మందిర్లో చదివినటువంటి నేపథ్యం, ఫస్ట్ సరస్వతి శిశు మందిరం ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, established by my uncle and the team, including my father as a member. వివేకానంద ఎడ్యుకేషన్ సొసైటీ అని చెప్పేసి తాడిపత్రిలో స్కూల్ ఏర్పాటు చేశారు. దట్ వాజ్ ద స్కూల్ వేర్ ఐ అటెండెడ్ మై ఫస్ట్ క్లాస్. 1975, that was the time emergency declared by Indira Gandhi, and all the school, because they are all associated with the Rashtriya Swayam Sevak Sangh, Vishwa Hindu Parishat, మా టీచర్స్ అందరినీ కూడా జైల్లో వేశారు. చాలామంది టీచర్స్ అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు. స్కూల్ వాజ్ షట్. అండ్ మేమందరం కూడా చాలా భయానకమైన పరిస్థితి. చిన్నపిల్లడు బాగా గుర్తుంది, ఎక్కడ బయటికి వెళ్ళడానికి లేదట, రేడియోలో న్యూస్ రాదట, న్యూస్ పేపర్లు రాదట, అట్లంతా ఏదో విచిత్రమైన అనుభూతి అనమాట. ఫస్ట్ టైం ఐ రిమెంబర్డ్, అంటే దేశం అంటే ఏదో జరుగుతుంది, దేశం అంటే మన తాడిపత్రి కాకుండా ఇంకా ఎక్కువ ఉంది. సో ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అన్నట్టుగా. దట్ వాజ్ ద టైమ్ ఐ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు ఆర్ఎస్ఎస్. అక్కడ అంటే ఒక దేహమాత, దేశమాత, భూమాత, గోమాత, గంగామాత, తులసీమాత, ఇలా డిఫరెంట్ మదర్హుడ్స్ని పరిచయం చేసిందనమాట. అండ్ చాలా యావరేజ్ స్టూడెంట్ అయినా సరే చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్నటువంటి కష్టాలైతేనేమి, సమస్యలైతేనేమి, మా ఇంట్లో ఎప్పుడూ కూడా వాల్యూస్ని అయితే విడవలేదు. దట్ వాజ్ ద టైమ్ మెనీ పీపుల్ యూస్ టు హెల్ప్ అస్. నాకు బాగా గుర్తుంది, నేను ఇంటర్మీడియట్లో నన్ను వాళ్ళ ఇంట్లో ఉంచుకొని వారాల అబ్బాయిలాగా చదివించినటువంటి పెద్దమ్మ, పెద్దనాన్న గుర్తున్నారు. అలాగే హాస్టల్లో చదువుతున్నప్పుడు పీపుల్ యూస్ టు గివ్ మీ స్కాలర్షిప్ అండ్ దే యూస్ టు గివ్ మీ ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ యాజ్ వెల్. అనంతపురం హాస్టల్లో చదివాను డిగ్రీ. ఇలా ప్రతి స్థాయిలో కూడా ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తూ ఈ యొక్క జీవితానికి దిశ దశ మనకు చేయూతనిచ్చారు. When I see back, when I became like a science graduate, law graduate and a fellow member of Institute of Company Secretaries of India, BSc, LLB, FCS, I used to feel, what is it that I am doing for the society when so many people are stood by me because they know me. వాళ్ళు నాకు తెలుసు కాబట్టి చేశారేమో. మరి ఈ సమాజంలో అసలు ఒకరికొకరు తెలియకుండా ఎంతమంది ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళ డబ్బులు ఉన్నోడికి మళ్ళీ నేను రిటర్న్ ఇవ్వడం ఏంటి? బికాజ్ దే ఆర్ రిచ్ పీపుల్. నేను ఇవ్వాల్సింది ఏంటి సమాజానికి? వీళ్ళ పేరు మీద నేను కూడా ఇలా సహాయం చేయడం నేర్చుకోవాలని అలా చిన్ననాటి నుంచి ఉన్నటువంటి ఆలోచనల ఫలితము
2000 సంవత్సరంలో అభయ ఫౌండేషన్కి నేపథ్యంగా నిలిచింది. సార్ దట్ వాస్ ద టైమ్ అండ్ ఐ వాస్ టర్న్ 30 years. మా అమ్మ నాన్న నాకు పెళ్లి చేయాలని ప్రయత్నాలు ప్రారంభించారు. దెన్ ఐ వాస్ వెరీ ఫోకస్డ్. నో నేను పెళ్లి చేసుకుని నేను ఇట్లా ఉంటాను. ఎందుకంటే ఐ యూస్ టు ఫీల్ ఇన్స్పైర్డ్ బై స్వామి వివేకానంద, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురు, చంద్రశేఖర్ ఆజాద్, ఇలాంటి మహనీయులను చూస్తే అసలు బతికితే ఎలా బతకాలి, చస్తే ఎలా చావాలి అసలు మనం జీవితంలో ఏంటిది, అసలు మనం ఒకడి కోసం బతకడం కాదు, ఒకరిని పెళ్లి చేసుకుని ఇద్దరిని పుట్టించడానికి ఈ జీవితం అచ్చిచ్చి ఈ సమాజానికి మనం ఏదైనా హితం చేయాలి, భరతమాత పాదాల దగ్గర పద్మంలాగా పడిపోవాలి మనం అంటే దే యూస్ టు టెల్, ఈ దేశం కోసం చచ్చేవాళ్ళు ఉన్నారట. అప్పుడు స్వతంత్ర సంగ్రామ సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి చచ్చిపోయేవాళ్ళట అందరూ. నేను సైతం ప్రపంచాకనికి సమధనొకటి ఆహుతిస్తాను అన్న సందంగా మన ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు స్టోరీ వింటే రక్తం ఉడికిపోయేది. అరే ఏంట్రా బాబు అని. అల్లూరి సీతారామరాజు చనిపోయినటువంటి యొక్క దృశ్యం చూస్తే ఇట్ వాజ్ లైక్ ఏడుచేవాడిని అనమాట. ఆ ఏడుపు ఎలా టర్న్ అయిపోయిందంటే, అల్లూరి సీతారామరాజు సూపర్ స్టార్ కృష్ణ 100th మూవీ, ఆ మూవీ చూసిన 5 ఏళ్లప్పుడు 6 ఏళ్లప్పుడు చూశాను. ఎంత అడిక్ట్ అయిపోయానంటే అంత చిన్న వయసులో అట్లీస్ట్ 10-20 times చూశానమాట ఆ మూవీ. అండ్ సూపర్ స్టార్ కృష్ణ బికేమ్ మై ఫేవరెట్ యాక్టర్. ఎంత ఫేవరెట్ అంటే ఇంకా అసలు వాడి సినిమా ఏదైనా సరే తర్వాత చూడడం మొదలుపెట్టేవాడిని. ఆ అల్లూరి సీతారామరాజు క్రియేటెడ్ సో మచ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఇన్ మై లైఫ్. చస్తే ఇలా చావాలి దేశం కోసం, బతికితే ఇలా బతకాలి అని ఇంక అప్పటి నుంచి చిన్నప్పుడు ఇట్లా షాలువా వేసుకొని అల్లూరి సీతారామరాజు పాట, భరత వీర లేవరా దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా, వందే మాతరం టంటట వందే మాతరం అరే రూథర్ఫర్డ్, ఇలా అన్ని మోనో యాక్షన్ చేసి ఫస్ట్ క్లాస్లో ఐ డిడ్ మై మోనో యాక్షన్ అండ్ పీపుల్ వర్ సో ఫ్లాట్ అండ్ దే వర్ సో హ్యాపీ. అండ్ లాస్ట్లో నేను వందే మాత్రం అక్కడ కాదురా ఇక్కడ కాదురా ఇక్కడ అని పడిపోతే నిజంగానే పడిపోయానని చెప్పి జనాలు చాలా ఇదైపోయారనమాట. సో అలా చిన్నప్పటి నుంచి ఈ యొక్క ద పేరెంట్స్ ఫెల్ట్, అరే వీడి ఇంక పనికిరాడు, సంసారానికి పనికిరాడు, వీడు యూజ్లెస్ ఫెలో, ఇక వీడిని ఇచ్చిపెట్టడం బెటరు అని చెప్పి ఉపనయనం చేశారు 2000 yearలో. అంటే ఎగ్జాక్ట్లీ 26 years బ్యాక్. ఇప్పుడు నేను 56 అయిపోయింది, 57. సో 26 years బ్యాక్ ఉపనయనం చేస్తే ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రజెంటేషన్స్ అన్నీ ఇచ్చారు. అప్పుడు హోమం చేస్తున్నారు, ఆయుష్ హోమము, శాంతి హోమము చేస్తుంటే ఆ పొగగా లేక నా హృదయ పొంగి పొరులుతుందో తెలియదు కానీ ఏడుస్తున్నాను. పీపుల్ స్టార్టెడ్ ఆస్కింగ్, మీరే ఏంట్రా ఏమైంది నీకు? సంథింగ్ హ్యాపెనింగ్, ఐ వాంట్ టు టాక్. ఒరే నాయన ఇప్పుడున్నా ఇడిచిపెట్టరా, ఇప్పుడు కూడా శృతి కొడతావు మాకు అని ఇంట్లో వచ్చిన వాళ్ళందరూ. కాదు ఐ వాంట్ టు టాక్ అని లేచి, భగవంతుడి దయ వల్ల అందరూ మన ఇళ్లలో, మన ఫ్యామిలీస్లో, మన కుటుంబాలలో అందరూ అద్భుతంగా సెటిల్ అయ్యారు. 3 పూట్ల భోజనం చేసే సత్తా దమ్ము వచ్చాయి. 10 మందికి భోజనం పెట్టగలిగే సామర్థ్యం వచ్చింది అందరికీ. కానీ మనమేమీ సమాజానికి చేయట్లేదే. నాకేమో అనిపిస్తోంది, భగవంతుడు అవకాశం ఇస్తే ఈ సందర్భంగా ఐ వాంటెడ్ టు క్రియేట్ ఏ సంకల్పం, థాట్ టు ఎస్టాబ్లిష్ వన్ ఫౌండేషన్. ఏరా డబ్బులు అడుగుతావేమో మమ్మల్ని అని అడిగారు అందరు తమాషగా. డబ్బులేం అక్కర్లేదు, మీరు అంతా గిఫ్ట్లు ఇచ్చారు కదా ఈరోజు, దాన్ని నేను అమ్మేస్తాను, నాకు ఒక్కటి కూడా వద్దు దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోల్డ్ చైన్ ఇచ్చారు, గోల్డ్ రింగ్ ఇచ్చారు, వెండి సామాన్ ఇచ్చారు, ఇట్లంతా ప్రజెంటేషన్స్ వచ్చాయి. అండ్ మా అన్నయ్య స్వర్ణ మహర్ జ్యువెలరీస్ బళ్ళారి, ఆయన కూడా ఉన్నాడు, కజిన్. అన్న ఇదంతా ఎంత వస్తుందని టేబుల్ మీద పెట్టా. అటు చూసి ఒరే ఒక 60,000 వస్తుందిరా అన్నాడు. అప్పుడు అది 60,000 నాకు ఇచ్చేయండి, మీరు అది తీసుకెళ్ళిపోండి అని చెప్పి, ఇదిగో 60,000 వచ్చేసింది. సో వెన్ ఐ బికమ్ ఫిట్ టు ఎస్టాబ్లిష్ ఫౌండేషన్, ఐ విల్ యూజ్ దిస్ యాజ్ ఎ మూలధనం అని చెప్తే చాలా సంతోషం. అందరూ నవ్వారు, కొద్దిమంది హేళన చేశారు, కొద్దిమంది ఓ అబ్బా వెరీ గుడ్ అన్నారు. దెన్ ఐ ఫెల్ట్ ఐఎమ్ నేమింగ్ ఇట్ యాజ్, ఈ సమాజంలో భయము లేని సమాజాన్ని సృష్టించాలి అనే ఆలోచన, దృక్పథము నాకు వస్తోంది. కాబట్టి భయము లేనిది ఉండాలి అంటే అభయం ఉండాలి. సో ఈ ఫౌండేషన్ షుడ్ బి నేమ్డ్ యాజ్ అభయ ఫౌండేషన్ అని ఆ రోజు నిర్ణయం చేయడం జరిగింది. లేటర్ ఇన్ ది ఇయర్ 2006 ఈ 60,000 బికేమ్ 1 lakh. ఆ ₹1,00,000 మూలధనంగా తీసుకొని హైదరాబాద్ సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ కింద అభయ ఫౌండేషన్ స్టార్ట్ చేశాం 2006లో. ఇది నా 28th year.
సో ఓవరాల్గా 2000లో అనుకొని 2006లో రిజిస్టర్ చేశారు అభయ ఫౌండేషన్. అవును. ఎస్ సార్. సో అప్పటి నుంచి అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మీరు అనుకున్న విజన్ ఏంటి అండ్ ఎట్లాంటి యాక్టివిటీస్ మీద వర్క్ చేస్తున్నారు సార్ అప్పటి? ఆ రోజు అంటే ఈ 2006 టు 2006 6 ఇయర్స్ కూడా చాలా ఆలోచించేవాడిని ఏం చేయాలని. సో ఐ స్టార్టెడ్ టాకింగ్, ఐ స్టార్టెడ్ రీడింగ్, knowing about 5-year plans, 5th year plan అంటారు కదా, 5-year plan ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. ఏంటి 5-year plan అంటే నెక్స్ట్ 5 years ఏం చేయాలి, గవర్నమెంట్ ప్రియారిటీస్ ఏంటి అని చేసేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, నో మోర్. ఆ ప్లానింగ్ కమిషన్ లేదు ఇప్పుడు. అప్పుడు ఐ యూస్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ వేరియస్ పీపుల్ ఏమిటిది 5-year plan అంటే అని వాళ్ళు చెప్పినారు. అప్పుడు దెన్ ఐ హ్యావ్ జస్ట్ నోటీస్డ్ ఈ దేశం డెవలప్డ్ కంట్రీ స్థాయిలో ఎందుకు లేదు, డెవలపింగ్ కంట్రీనే ఎందుకు అంటున్నారు అని అంటే దేర్ ఆర్ 4 to 5 థింగ్స్ విచ్ ఈస్ మేకింగ్ అవర్ కంట్రీ బ్యాక్వర్డ్. ఏమిటి అంటే, 1 అనారోగ్యము, 2 అవిద్య అజ్ఞానము, 3 అవగాహన లేమి, 4 గ్రామీణ అభివృద్ధి లోపము. ఈ 4 విషయాలు కూడా మన దేశాన్ని పట్టి కింద కూర్చోబెడుతున్నాయి. కాబట్టి స్వచ్ఛంద సంస్థలు ఏదైనా సరే నేషనల్ క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైతే నేషనల్ క్యారెక్టర్ బిల్డ్ చేస్తుందో ఆ క్యారెక్టర్ని మనం కూడా చేస్తే మనం ఆ సాగిపోయే ప్రవాహంలో మనం కూడా ముందుకెళ్తాము అనే ఆలోచన. తర్వాత భయము లేని సమాజాన్ని సృష్టించాలి. దేనికి భయము అంటే అనారోగ్యానికి భయం. ఈరోజు రేపట్లో ఈవెన్ ఆఫ్టర్ 75 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ ఒక మిడిల్ క్లాస్ ఫెలోకి ఏదన్నా కిడ్నీ ప్రాబ్లమో లేకపోతే బ్రెయిన్ స్ట్రోకో హార్ట్ స్ట్రోకో వచ్చిందంటే despite of having so many schemes, still the economy of that house is collapsed. భయము. సో భయాన్ని తొలగించాలి ఎలా? సో అనారోగ్యానికి హెల్త్ మనం సపోర్ట్ చేయాలి, హెల్త్ కోసం సపోర్ట్ చేయాలి. అజ్ఞానానికి ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేయాలి. అవగాహన లేమికి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. గ్రామీణాభివృద్ధి లోపానికి రూరల్ డెవలప్మెంట్ చేయాలి. సో ఇలా 4 సమస్యలు, 4 ఇది. నేను ఐ వాస్ థింకింగ్ వాట్ టు డూ, మన మిషన్ ఏంటి, హౌ టు సర్వ్ దిస్ మిషన్, వాట్ ఈజ్ మై మిషన్ అంటే, మిషన్ ఈజ్ టు సర్వ్ విత్ హార్ట్, హృదయపూర్వకంగా చేయాలి ఏం చేసినా. దెన్ ఐ ఫెల్ట్ మ్యాజిక్ ఇన్ దట్ అనమాట. హృదయపూర్వకంగా చేయాలంటే ఇంగ్లీష్లో హృదయాన్ని హార్ట్ అంటారు. నేను ఒకసారి ఆలోచించి కాంబినేషన్స్ పర్ముటేషన్స్ అన్నీ ఆలోచిస్తుంటే, హెచ్ స్టాండ్స్ ఫర్ హెల్త్ కేర్, ఈ స్టాండ్స్ ఫర్ ఎడ్యుకేర్, ఏ స్టాండ్స్ ఫర్ అవేర్నెస్, ఆర్ స్టాండ్స్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ లీడర్షిప్. ఈ 4 నిజంగా సమాజంలో చేస్తే ఈ దేశము చేసేవాడు చేయించుకునేవాడు తప్పక మార్పు చెందుతాడు, చేంజ్ అవుతాడు. ఊరికే చేంజ్ కాదు, పరివర్తన గురవుతాడు. దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్మేషన్ అన్నారు. సో హెల్త్ హెచ్, ఎడ్యుకేషన్ ఈ, అవేర్నెస్ ఏ, రూరల్ డెవలప్మెంట్ ఆర్, టీ స్టాండ్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ హార్ట్. వీ సర్వ్ విత్ ద హార్ట్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యము భుజస్కంధాల మీద వేసుకొని గత 2 దశాబ్దాలుగా ఈ కార్యక్రమాలు సాగిపోతున్నాయి. సార్, సో ఇప్పుడు ఇది ఎడ్యుకేషన్ పైన వర్క్ చేస్తున్నారు అండ్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు, హెల్త్ మీద వర్క్ చేస్తున్నారు కదా సార్. సో ఇవన్నీ వర్క్ చేస్తున్నారు, ఓకే. అండ్ మీరు ఎడ్యుకేషన్ పరంగా చూసినా కానీ ఇవన్నీ చూసినా కానీ వీ హ్యావ్ హర్డ్ దట్ ఈస్ మీరు కంపెనీ సెక్రటరీగా వర్క్ చేశారు. సో అట్లా అంత పెద్ద హోదాని విడిచిపెట్టి లైక్ కంపెనీ సెక్రటరీ లాంటి జాబ్, లైక్ అక్కడ హై కమాండింగ్ ఇస్తూ ఉండే జాబ్ విడిచిపెట్టేసి ఇప్పుడు వచ్చేసి అభయ ఫౌండేషన్ రన్ చేస్తూ ఉన్నారు. అసలు ఈ ఫార్మేషన్ ఎందుకు చేశారు సార్, ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు చేశారు? మీరు పెద్ద హోదా అంటున్నారు. పెద్ద హోదా అంటే ఏంటి? యు మీన్ అంటే కంపెనీ సెక్రటరీ చదివి నేను 1,50,000 రూపాయలు, 2 లక్షలు, ఈ రోజు రేపట్లో 5 లక్షలు నాలాంటికి వస్తుంది. ఇదా పెద్ద హోదా? లక్షలు సంపాదించడం పెద్ద హోదానా ఈ దేశంలో? నా దృష్టిలో లక్షలు సంపాదించడం పెద్ద హోదా కాదు, కమాండ్ చేయడం పెద్ద హోదా కాదు. అంటే పెద్ద హోదా అనేది అనుకుంటున్నా. పెద్ద హోదా అంటే పక్కన వాడి ఆకలిని తీర్చే మంచి హృదయం ఉండడం కూడా పెద్ద హోదానే అనుకుంటున్నాను. కారణం ఏంటంటే వెన్ యూ టాక్ అబౌట్ ప్రొఫెషన్ లైక్ కంపెనీ సెక్రటరీస్, సుమారు 145 కోట్ల మంది భారతీయ జనాభా, దాంట్లో కేవలం 1,00,000 మంది మాత్రమే చేయగలిగినటువంటి, 1,00,000 మంది కూడా లేదు, 80,000 మంది ఉంటారేమో తెలియదు, 80,000 మంది మాత్రమే చేయగలిగిన కంపెనీ సెక్రటరీ కోర్స్ నేను చేశాను. బట్ ఫర్ మీ
దట్ డిడ్ నాట్ గివ్ సాటిస్ఫాక్షన్ ఇన్ ద లైఫ్. కానీ ఈరోజు మన ఆశ్రమంలో అభయ హోమ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇబ్రహీంపట్నం సుమారు 100 మంది అనాథల్ని చూసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం 1-2 చచ్చిపోతూ ఉంటారు, 1-2 జాయిన్ అవుతుంటారు. ఇప్పటికీ లాస్ట్ 15 ఏళ్ళుగా ఒక 120-130 మందిని చూసుకొని ఉంటాం. వాళ్ళకి అసలు వాళ్ళు ఏమి చేయరు మనకి, కానీ వాళ్ళకు నేను పెద్ద దిక్కుగా మిగిలిపోయాను. నా దృష్టిలో 5 లక్షలు సంపాదించే పెద్ద హోదా కంటే దిక్కులేని వాడికి, దీనులకి నేను నిలబడడం పెద్ద హోదా అనుకుంటున్నాను. అలా ప్రతి విషయంలో కూడా పక్కవాడికి సహాయం చేయడమే అతిపెద్ద గుణము అని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు అక్కడ 5 లక్షల వరకు సంపాదిస్తుంటారు సార్ నార్మల్గా అయితే. అదే 5 లక్షలు ఇచ్చి వేరే దానికి ఎవరికైనా ఇచ్చి చేయొచ్చు కదా. ఎవ్రీథింగ్ కెనాట్ బి కౌంటెడ్ విత్ మనీ. సార్ మనీ కమ్స్ అండ్ గోస్ బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్ అన్నారు భగవాన్ సత్యసాయి బాబా. డబ్బులతో అన్నీ తీరవు. డబ్బులుంటే అన్నీ చెయ్యొచ్చు అంటే ఈ దేశంలో మొన్న ఎప్పుడో పేపర్లో చూశానండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగారు కంటే మన దేశంలో ఉన్న వాళ్ళందరి దగ్గర బంగారం ఎక్కువ ఉంటుందట. అంత పూల్ చేస్తే డబ్బులు లేవా మన దేశంలో? కానీ ఎవరు ఖర్చు పెడుతున్నారు దాన్ని? ఎవరికైతే బంగారం ఉన్నవాళ్ళు ఖర్చు పెట్టట్లే, బంగారు లాంటి గుండె ఉన్నవాళ్ళు, బంగారు లాంటి హృదయం ఉన్నవాళ్ళు ఖర్చు పెడుతున్నారు. సో ఐ డోంట్ వాంట్ మనీ టు బి స్పెండ్ త్రూ సంబడి వేర్ దే ఇట్ కెనాట్ రీచ్ ద అల్టిమేట్. సో నేను గ్రౌండ్లో ఉండాలి, గ్రౌండ్ జీరోలో ఉండి నా దేహము, నా జీవము, నా జీతము, నా జీవితము, నా జీవనము సంజీవనముగా మార్చే విధమైనటువంటి ప్రస్థానాన్ని, నేపథ్యాన్ని నేను ఎంచుకున్నాను. నేను డబ్బులు ఖర్చు పెడితే చేయొచ్చేమో, కానీ నేను కూడా అందులో ఉండడం ఎంతో అద్భుతమైన సంతృప్తినిస్తోంది. ఆ సంతృప్తి కెనాట్ బి మెజర్డ్ విత్ మనీ వాల్యూ అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ మీద వర్క్ చేస్తూ ఉంటారని చెప్పారు కదా సార్. ఎడ్యుకేషన్ హెల్త్ మీద వర్క్ చేస్తుంటారు. ఎడ్యుకేషన్ అంటే ఎట్లాంటి వాటి మీద వర్క్ చేస్తుంటారు సార్? ప్రధానంగా అంటే మొదట మనము ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా, దాని పద్ధతిలో చేయాలని సుమారు 10 ఏళ్ళు ప్రయత్నం చేశాం. తర్వాత చాలామంది మహానుభావులు, పెద్దవాళ్ళు, వి ఎస్టాబ్లిష్డ్ అభయ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్. ఆ కౌన్సిల్ ఏర్పాటు చేసి సమాజంలో చాలా నేషనల్లీ రెప్యూటెడ్ పీపుల్ అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేశాం, ప్లీజ్ బీ దేర్ యాజ్ అన్ అడ్వైజరీ కౌన్సిల్ అని. అలా అడ్వైజరీ కౌన్సిల్లో ఉన్నవాళ్ళు పద్మభూషణ్ శ్రీమాన్ డాక్టర్ కె వరప్రసాద్ రెడ్డి గారు, పద్మశ్రీ రమేష్ గెల్లి గారు, అలాగే వివి లక్ష్మీనారాయణ గారు ఐపీఎస్ రిటైర్డ్, అండ్ సుమతి ఐపీఎస్ రిటైర్డ్, అండ్ డాక్టర్ అనిల్ కుమార్ మల్పూర్ ఎఫ్ఆర్సిఎస్ అండ్ డైరెక్టర్ ఆఫ్ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రశాంతి నిలయం, అండ్ ఘనశ్యామ్ దాస్ ఎకనామిస్ట్. ఇలా డిఫరెంట్ పీపుల్ అనమాట. కేవి రామకృష్ణ గారు అవర్ చైర్మన్ నౌ అండ్ ఫ్రమ్ మహారాష్ట్ర. లైక్ దిస్ వీళ్ళందరూ పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా ఇలా అన్నీ చేస్తే ప్రయోజనం ఉండదు, ఏదో 1 or 2 థింగ్స్ ఎంచుకుంటే బాగుంటుంది అని చెప్పడం. తద్వారా చాలా చర్చోపచర్చలు చేసిన తర్వాత ఫస్ట్ మేము అనుకున్నది ఏంటంటే 4 ఈస్ మీద మాట్లాడుకుందాం, చేద్దామని. 4 ఈస్ ఏమిటంటే, ఫస్ట్ ఈ ఎడ్యుకేషన్, 2 ఈ ఎంపవర్మెంట్, 3 ఈ ఎన్విరాన్మెంట్, 4 ఈ ఎన్లైటన్మెంట్. మీరు ఎడ్యుకేషన్ అన్నారు. ఎడ్యుకేషన్ నిజంగా మన ప్రాణం. అభయ ఫౌండేషన్లో మొదటి ప్రాణము ఏమిటి అంటే ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్లో భాగంగా ప్రధానంగా నేను ఒక్కరికి సహాయం చేయడంతో మొదలైందనమాట. అంటే ఏదైనా మెరిటోరియస్ స్టూడెంట్ ఉండి పూర్ ఉంటే వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళకి మంచి అద్భుతమైనటువంటి కెరీర్ ఏర్పడుతుంది, వాడు సెటిల్ అవుతే వాళ్ళ ఇంటికంతా కూడా సెటిల్ అవుతుంది కదా అనే ఆలోచనతో మొదలుపెట్టాం. తర్వాత అనిపించింది, ఇలా ఒక్కొక్కరికి నేను హెల్ప్ చేస్తూ కూర్చుంటే ఈ దేశం అంతా ఎప్పుడు మనం వెళ్ళేది. సో ఒకరికంటే కూడా కమ్యూనిటీకి హెల్ప్ చేయాలి ఎడ్యుకేషన్లో అని. ఆ విధంగా ఎడ్యుకేషన్లో భాగంగా ఇప్పటిదాకా హయ్యర్ ఎడ్యుకేషన్ మెరిట్ పూర్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి సుమారు ఎంత లేదన్నా 1000 మందికి హెల్ప్ చేసి ఉంటాం. అలా కాకుండా సుమారు 450 ప్రభుత్వ పాఠశాలలకి హెల్ప్ చేశాం. కేవలం ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఇలా అన్ని రాష్ట్రాలలో సౌత్ ఇండియన్ స్టేట్స్లో అంతా కూడా సుమారు 450 ప్రభుత్వ పాఠశాలల మీద వర్క్ చేశాం. ఎంతైనా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింటాం.
మా ఉద్దేశం ఏంటంటే 450 ఇంటూ ఒక్కొక్క దాంట్లో 500 మంది జనం అనుకున్న, పిల్లలు అనుకున్న, 5/5ల సుమారు 2.5 లక్షల మంది పిల్లలకి బెనిఫిట్ అవుతుంది. ఇలా 450 స్కూల్స్ మీద పనిచేసే సౌభాగ్యం కలిగింది. కేవలం ఎడ్యుకేషన్ అంటే కేవలం విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, ప్రభుత్వ పాఠశాలలకి మాత్రమే కాకుండా ఇంకా ఎక్కువ రీచ్ అవ్వాలనే ఆలోచనతో చాలా పుస్తకాలు రాసే అదృష్టం కలిగింది. ఇప్పటికి సుమారు ఒక 30 పుస్తకాలు రాయగలిగానన్నమాట. భగవంతుడు ఇచ్చినటువంటి స్ఫూర్తి ప్రేరణతో కరోనా సమయంలో అందరి ఇళ్లలో జైలుకు పరిమితమైపోతే మన ఆశ్రమంలో బాబాగారి సన్నిధిలో కూర్చుంటే ఏడుస్తున్నాను, స్వామి ఏడు స్వామి, ఇలా అయిపోయింది ప్రపంచం అంతా, కనీని ఎరగనటువంటి మహమ్మారి మొదటిసారి మానవ జీవిత చరిత్రలో చూస్తున్నాం, ఏం చేయొచ్చు నేను అంటుంటే బాబాగారి దగ్గర నుంచి పుస్తకం రాయేదన్న స్టూడెంట్స్ కోసం రాయి అని చెప్పడం. అలా ఎందుకు చెప్పారో ఆలోచించి ఆ రోజంతా కూర్చొని ఏమై ఉండొచ్చు దెన్ ఐ రియలైజ్డ్ ఇన్నేళ్లుగా నేను గత 20-30 ఏళ్లుగా కనీసం అంటే ఒక 20 లక్షల కిలోమీటర్లు తిరిగి ఉంటాను, ఎన్నో లక్షల మందితో మాట్లాడుంటాను, ఎక్కడికి వెళ్ళినా నేను ఆయా సందర్భాలలో సమస్యలకు సమాధానాలు చెప్పుంటాను, కానీ ఎక్కడ ఇది రికార్డు లేదే. సో మేబీ గాడ్ వాంటింగ్ మీ టు డూ సంథింగ్ ఫర్ జనరేషన్స్ టు కమ్, పర్మనెంట్స్గా ఏమన్నా రాయాలనుకున్నాను. ఓకే అని చెప్పేసి కంపాస్ అని పేరు పెట్టి దాన్ని 63 సమస్యలు, పిల్లలు ఎదుర్కొనే ప్రతి సమస్య, జ్ఞాపకం రావట్లేదు, ఇష్టం లేదు, చదువు బాగలేదు, ఒక సబ్జెక్ట్లో వెనకబడ్డాను, సినిమాలు, టీవీలు, మూవీలు, నటులు, ఇలా డిఫరెంట్ ఈ సమస్యల మీద రాశానన్నమాట. 63 సమస్యలు వచ్చాయి. 63 సమస్యలకి సమాధానాలు రాశాను. 300 పేజీల పుస్తకమైంది. 2019లో రాసిన 20లో రాసిన ఈ పుస్తకం 2022లో చిన్నజీర స్వామి వారు ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. తర్వాత ఈ యొక్క స్కూళ్ళలో పనిచేస్తూ మనతో బెనిఫిట్ అయినటువంటి ఉపాధ్యాయులందరూ వచ్చి ఆ పుస్తకాలు తీసుకోవడం, వాళ్ళు డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలంగాణ, తర్వాత కమిషనరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీళ్ళకి తెలంగాణ, ఇలా పెద్దవాళ్ళందరి దగ్గర తీసుకెళ్ళడం. సబితా ఇంద్రారెడ్డి ఆ పుస్తకాన్ని చూసి చాలా సంతోషపడింది, దెన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. ఆవిడ, స్వామీజీ ఇది మేమేం చేయగలము అంటమ్మా, మీరు అవకాశం ఇస్తే ఒక్కొక్క స్కూల్కి గ్రంథాలయానికి పంపిద్దామని చెప్తే అది జీవో ఇచ్చి గవర్నమెంట్ సుమారు 15,000 గవర్నమెంట్ స్కూల్స్కి తెలంగాణలో దాన్ని పంపిణీ చేసాం, డిస్ట్రిబ్యూట్ చేసాం. అలాగే అటు సైడు మన బోత్స సత్యనారాయణ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు సురేష్ కుమార్ నాయర్ IAS వారు ఈ పుస్తకాన్ని చూసి అక్కడ కూడా 15,000 స్కూల్స్కి పంపించాం. తెలుగులో ఈ పుస్తకము స్కూళ్ళకి వెళ్ళి ఆ ఉపాధ్యాయులు మా దగ్గరికి వచ్చి, స్వామీజీ ఇది ఇంకా లార్జర్ కమ్యూనిటీకి వెళ్ళాలి అని ఆలోచన చేయడం, దాన్ని వాళ్ళే ఇంగ్లీష్లో అనువాదం చేయడము. ఆ ఇంగ్లీష్ పుస్తకాన్ని జిష్ణుదేవ్ వర్మ మన తెలంగాణ గవర్నర్ రిలీజ్ చేశారు. దీన్ని చూసినటువంటి అదే స్కూళ్ళలో ఉన్న హిందీ టీచర్స్ ముందుకొచ్చి ఉచిత, అంటే అనువాదం ఎంత కష్టమైన పని, అలాంటిది వాళ్ళు ముందుకొచ్చి దీన్ని హిందీలో అనువాదం చేయడము. హిందీ పుస్తకం మన ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ రిలీజ్ చేయడము. ఈ పుస్తకము ఈరోజు ఆంధ్రదేశంలో, తెలంగాణలో అన్ని చోట్ల అందుబాటులో ఉంది. ఇంతటితో ఆగాకోకుండా ఈ రాసిన 30 పుస్తకాలు కూడా ఇది అమ్మడానికి కాదు, అమ్మడం కాదు, నమ్మడం చేయాలి సమాజం అని చెప్పి అన్ని ఉచితంగా మా వెబ్సైట్లో అన్ని ఫ్రీ డౌన్లోడ్స్ పెట్టామన్నమాట. సో వీ వాంట్ ఎవ్రీవన్ టు యూజ్ ఇట్. సో ఇలాగా ఎడ్యుకేషన్లో భాగంగా ఈ పుస్తక ప్రచురణ చేసి దాన్ని సమాజానికి అందిస్తున్నాం. అలాగే చాలామంది, స్వామీజీ మనం స్కూళ్ళు పెట్టాలి, ఈ స్కూలు సిస్టమ్ బాగాలేదు, విధానాలు బాగలేదు అని, కానీ ఈ స్కూల్ పెడితే ఎంత దాకా మనం దీన్ని తూగగలము, చేయగలము, మన ఇన్స్టిట్యూషన్ కాదు కదా, అంటే పెద్ద ప్రభుత్వం కాదు కదా మంది అనే ఆలోచనతో మనం చిన్న స్థాయిలో మొదలు పెడతామని ప్రభుత్వ పాఠశాలల్లో విద్య చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా ఉచిత బోధనా తరగతులు ప్రారంభం చేశాం. 3 ఏళ్ల నుంచి దక్షిణ భారతదేశంలోని 30 కుగ్రామాలలో 30 మంది చదువుకున్న గృహిణులను ఎన్నిక చేసి శిక్షణ ఇచ్చి వాళ్ళ ద్వారా 40 నుంచి 50 మంది పిల్లలకి చక్కగా బోధనా తరగతులు. దీనికి ఆస్క్ అని పెట్టాం పేరు, అభయ సంస్కార కేంద్రం. చదువుతో పాటు సంస్కారం ఇవ్వాలనే ఆలోచన దృక్పథంతో అక్కడ ఒక 500 మంది పిల్లలకి మనం విద్య నేర్పించే ప్రయత్నం చేస్తున్నామండి. ఇలా ఎడ్యుకేషన్, ఈ విధంగా ఆ విద్యా రంగంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఇది కాకుండా ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఏదైనా చేయాలి అనుకుంటే లైక్ ఇప్పుడు ఎడ్యుకేషన్లో కానీ ఇప్పుడు మీరు కంపాస్ బుక్స్ గురించి వీటి గురించి చేశారు అండ్ ఇది కాకుండా కూడా మీరు స్కూల్స్లో కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంటారు అవును. సార్. అది ఎట్లా చేస్తూ ఉంటారు సార్? లైక్ అంటే చూడండి, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఎక్కడైనా అవసరం ఉందా అని మనం పెద్ద అంటే నోటిఫికేషన్ ఏమీ అనక్కర్లే. ఏ స్కూలుకు వెళ్ళినా ప్రభుత్వ పాఠశాలలకి, ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్కి ఏదో ఒక మౌలిక సదుపాయము ఉండకపోయి ఉంటుంది. అది చూసినప్పుడు చాలా హృదయం ద్రవించిపోయేదన్నమాట. నిన్న వెళ్ళానండి ఒక స్కూల్కి, ఎక్కడ మన సంస్థాన్ నారాయణపూర్లో. అక్కడ సర్పంచ్, కొత్తగా ఎన్నికైన సర్పంచ్, ఆవిడ పేరు విజయలక్ష్మి లింగాస్వామి. వారు వచ్చి, స్వామీజీ మాతో మీరు సహాయం చేయండి ఒక స్కూల్ కంటే, ఒక స్కూలుకి కాదయ్యా, నెక్స్ట్ 5 ఏళ్ళు మీతో నిలబడతాము, ఏదన్నా కార్యక్రమం చేద్దాం, మీరు ఉండాలి, నేను ఉండాలి, గ్రామస్తులు ఉండాలి, అందరూ కలిసి చేద్దాం, P4 మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ లాగా చేద్దామంటే వాడు చాలా అద్భుతంగా ప్రేరణ చెంది ముందుకొచ్చారు. సో నిన్న దీనికి వెళ్ళామన్నమాట, నారాయణపూర్ మొదటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చూద్దామని. గవర్నమెంట్ హై స్కూల్ ఫర్ బాయ్స్, గవర్నమెంట్ హై స్కూల్ ఫర్ గర్ల్స్, మోడల్ స్కూల్, పిఎంశ్రీ మోడల్ స్కూల్, అండ్ దెన్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ అండ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. సంస్థాన్ నారాయణపూర్లో 7,000 మంది ఓట్లు, 10,000 మంది జనాభా, దాంట్లో సుమారు 7-8 గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయన్నమాట. కానీ ఏ స్కూలు కూడా సరైన పద్ధతిలో లేదు, ఇంక్లూడింగ్ పిఎంశ్రీ, అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో వచ్చింది. ఇక ట్రైబల్ వెల్ఫేర్ దానికి వెళితే మీరు అసలు నమ్మరండి, ఆ స్కూల్ ఒక రెంటెడ్ బిల్డింగ్లో నడుస్తోంది. 520 మంది పిల్లలు దాంట్లో. సరిగ్గా కూర్చోవడానికి స్థలం లేదు, బెంచీలు లేవు. కెన్ యూ ఇమాజిన్? 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఈ రోజు కూడా ఇంకా ప్రభుత్వ పాఠశాలలో బెంచీలు లేవా? చాలా విచిత్రంగా అనిపించింది నాకు. అంటే దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. వీఆర్ ఏబుల్ టు సీ దట్ సచ్ సిచ్యువేషన్స్. ఒకవేళ ఇచ్చిన 500 మంది కూర్చొని తొక్కితే ఏమైతాయి? 1 ఇయర్కి 2 ఏళ్ళకి పాడైపోతాయి. సో మళ్ళీ ఉండదు. సో అలా ఎన్నో ఏళ్ళ నుంచి కింద కూర్చుంటున్నారు. 2-3 ఏళ్ళు అయింది ఆ స్కూలు ఎస్టాబ్లిష్ అయ్యి. బిల్డింగ్ లేదు, ల్యాబ్ లేదు, కంప్యూటర్ లేదు, సరైన భోజన వసతి లేదు, డైనింగ్ హాల్ లేదు, బాత్రూములు లేవండి. ఇక నాకు చాలా బాధ అయింది, కసి అయింది. అది ఎక్కడంటే టెర్రస్ మీద ఒక 8 బాత్రూంలో టాయిలెట్స్ పెట్టారు, ఓపెన్ షవర్. ఇక ఆకాశమే పందిరి లాగా చూస్తే చాలా బాధ అయింది. సో వాట్ వీ కెన్ డూ? ఎంత చేతనైతే, ఎంత వీలవుతే అంత, ఏ విధంగా వీలవుతే ఆ విధంగా, ఎక్కడ వీలవుతే అక్కడ, ఎప్పుడు వీలవుతే అప్పుడు, ఎంతమంది చేత వీలవుతే అంతమందితో మనం చేయిద్దామనే ఆలోచనతో ఇలా సర్వే చేస్తూ ఎక్కడ చేస్తే అక్కడ చేస్తూ ఉంటాం. సో వీఆర్ ట్రయింగ్ టు డూ అవర్ బిట్ ఇన్ సంస్థాన్ నారాయణపూర్. సార్, ఇది కాకుండా మీరు వెరీ రీసెంట్లీగా ఎన్నికైన సర్పంచ్లందరి కోసం కూడా ఒక ఆఫర్ అయితే తీసుకొని వచ్చారు. అవునండి. దానికి వచ్చిన రెస్పాన్స్ అసలు ఎలా ఉంది సార్? 12,750 సర్పంచ్లు ఎన్నికయ్యారు తెలంగాణలో ఆఫ్టర్ లాంగ్ టైం ఎలక్షన్స్ రావడం వల్ల. ఎవరో మమ్మల్ని, స్వామీజీ మా సర్పంచ్ గారికి సన్మానం చేస్తున్నాం, మీరు ముఖ్య అతిథిగా రండి అంటే, ఏం చేయాలి, ఒక శాలువ కప్పి పూలమాల వేయడానికి నేనెందుకు రావడం? ఎట్లా కాదు, నిజంగా మంచి సర్పంచులు ఎవరైనా ఉంటే, ఆడు రెడీగా ఉంటే ఆ సర్పంచు ఆ గ్రామంలో అభయ ఫౌండేషన్ విల్ స్టాండ్ బై దెమ్, హ్యాండ్ ఇన్ హ్యాండ్, హెడ్ ఇన్ హెడ్, హార్ట్ ఇన్ హార్ట్ నిలబడతాం. 5 ఏళ్ళు పంచవర్ష ప్రణాళిక చేసి 5 ఏళ్ల తర్వాత ఈ గ్రామాన్ని ఎలా తీర్చిదిద్దాలి అనే విజన్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి మనం పనిచేద్దాం కదా అంటే, ఇది బాగానే ఉంది, చేద్దాం, ఆలోచిద్దాం అని అనడం. ఇప్పుడు ఒకసారి ఏదన్నా ఆలోచన వచ్చిందంటే నేను ఒక్కడి గురించి ఆలోచించడం బంద్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి, ఇంకా ఏం చేయొచ్చు. ఆ చిన్న సంకల్పం కాస్త ఒక మంచి అద్భుతమైన ఒక విజన్ డాక్యుమెంట్ క్రియేట్ చేశాం. ఆ విజన్ డాక్యుమెంట్ని మేము సోషల్ మీడియాలో పోస్ట్ చేశాం. అయ్యా పలాని రోజు లోపల రిజిస్టర్ చేయండి, మీ అందరినీ మేము మీటింగ్ పెడతాము, మీలో ఎవరైతే ముందుకు వస్తారో 3 గ్రామ పంచాయతీలు ఎన్నిక చేస్తాము, మేము 5 ఏళ్ళు పనిచేస్తాము. ఎందుకు, నా ఉద్దేశం ఏంటంటే, థ్యాంక్స్ టు CSR లెజిస్లేషన్ డన్ బై కంపెనీస్ యాక్ట్ 2013. సో డబ్బులు దండిగా సమాజానికి వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఇక్కడ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టడం, ఒకే గ్రామం మీద 5 ఏళ్ళు ఖర్చు పెడదాం, అద్భుతాలు సాధించవచ్చు కదా అనే ఆలోచనతో చాలా ఉత్సాహంగా
చాలా చాలా కమిటెడ్ థాట్తో ఈ పోస్ట్ చేశాం. అది కనీసం అంటే 500 మంది 1000 మంది చూసిండొచ్చు, 12,000 మంది కానీ 500 మంది చూసిండొచ్చు. 500 మందిలో 40 మంది రిజిస్టర్ చేశారండి. 40 మంది సర్పంచులు. మేము అయ్యో బ్రహ్మాండం అని. నేను పిలిస్తే 20 మంది వచ్చారు. అభయ ఫౌండేషన్కి మీటింగ్ పిలిస్తే 20 మంది వచ్చారు. ఆ 20 మందికి 3 నెలలు టైం ఇచ్చాం. అయ్యా ఈ 3 నెలల్లో మీరు ప్రొఫైల్ చేయండి, గ్రామంలో మీరు నిజంగా కమిటెడ్గా ఉంటేనే రండి, లేకపోతే లేదు. ఇదిగో ఈ 3 నెలల్లో మీ ఊళ్ళో నుంచి 100 మందికి మనం టైలరింగ్, డ్రైవింగ్, బ్యూటీషియన్ ఇలా నేర్పిద్దాం. అప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతాను, అప్పుడు మీతో పని చేస్తానని చెప్పి. నమ్ముతారో నమ్మరో 20 మందిలో ఒక్క సర్పంచ్ కూడా మళ్ళీ వెనక్కి రాలేదు. ఇది సో సంహౌ సంస్థాన్ నారాయణపూర్ సర్పంచ్ కనెక్ట్ కావడం, ఈజ్ వెరీ యంగ్, ఎనర్జెటిక్. వారు విజయలక్ష్మి లింగస్వామి గారు ముందుకు రావడం, వాళ్ళతో పనిచేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇది జరుగుతుంది అన్నమాట. సార్ ఇది కాకుండా డ్రైవింగ్ స్కూల్స్ ఇట్లాంటివన్నీ కూడా నడిపిస్తుంది. ఇప్పుడు అభయ డ్రైవింగ్ స్కూల్స్ అనండి, లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టుగా కుటుంబ మిషన్లు ఇట్లాంటివి నేర్పిస్తూ ఉంటుంది. అసలు అవి చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అక్కడ, అండ్ దాని రెస్పాన్స్ ఎలా ఉంది? 2012లో మన ఇంటర్వ్యూ ఇలాగే మా టీవీలో మొట్టమొదటిసారి వచ్చిందనమాట. మా టీవీ వెలిగించు అని ప్రతి సండే వచ్చేది. 2012 అంటే ఆల్మోస్ట్ 13 years బ్యాక్. దాంట్లో ఇలాగే ఎవరో మమ్మల్ని తీసుకెళ్ళి ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ చూసి చాలా మంచి స్పందించినప్పుడు ఇది అటుపై నవీన్ మిఠల్ ఐఏఎస్ కలెక్టర్ ఆఫ్ హైదరాబాద్ వారి ఆఫీస్ దాకా వెళ్ళింది. ఇది మాకు ఎవరో అపాయింట్మెంట్ ఇప్పిస్తే వెళ్తే మాణిక్యాలరావు దెన్ డిఆర్ఓ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ వారిని కలవడం, వారు పొద్దు నుంచి సాయంకాలం దాకా బిజీ రెవెన్యూ ఆఫీసర్ అంటే కలెక్టర్ కంటే ఎక్కువ బిజీ ఉంటాడు అనిపిస్తుంది నాకు. ఆయన కూర్చొని వాడు మధ్యలో ఏందో నేను చెప్పేది వింటూ సాయంకాలానికి ఆయన ఒక మాట, చాలా సంతోషం అవుతుంది బాలచంద్ర గారు మిమ్మల్ని చూస్తే, ఇంత యంగ్ ఏజ్లో మీరు ఇట్లాంటివన్నీ చేస్తున్నారు, మీకేం కావాలంటే ఇట్లా అయ్యా ఏదన్నా స్థలం ఉంటే మేము ఏదైనా మంచి పని చేయడానికి వీలుంటుంది. అలా వాళ్ళు 2-3 రోజుల తర్వాత గున్నా రాజేంద్ర రెడ్డి గారు అని చెప్పేసి వినోభానగర్ డెవలప్మెంట్ సొసైటీ ఇబ్రహీంపట్నం దానికి చైర్మన్, వారిని పరిచయం చేశారు. వారికి అక్కడ 100 acres ల్యాండ్ సొసైటీ కింద ఉందన్నమాట. వారు 2 acres ల్యాండ్ మనకి ఇచ్చారు, నమ్మి లీజ్ హోల్డ్ ల్యాండ్. దీనికి చందాలంతా వసూలు చేసి పెద్ద భవనం కట్టి అనాథాశ్రమం పెట్టాలి అని నిర్ణయం. ఐ రిమెంబర్ బికాజ్ ఐ నీడ్ టు రిమెంబర్ దీస్ నేమ్స్, ఐ షుడ్ నాట్ ఫర్గెట్ దీస్ నేమ్స్ అని చెప్తున్నాను. జీవి ఆంజనేయులు గారు ప్రభుత్వ చీఫ్ విప్, తెలుగుదేశం పార్టీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వినుకొండ ఎమ్మెల్యే. వారికి నేను సలహాదారుగా ఉండేవాడిని, కంపెనీ సెక్రటరీగా. వారి దగ్గరికి డబ్బుల కోసం వెళితే వారు డబ్బులు ఇస్తే తప్పకుండా తీసుకో తమ్ముడు, ఏముంది దానికే ఉంది అంటూ, ఏం చేస్తున్నావు అంటే చెప్పాను అనాథాశ్రమం పెడుతున్నా అని. అప్పుడు ఆయన చెప్పారు, చూడు జీవిత చరమాంకంలో ఉన్న వాళ్ళ మీద నువ్వు వర్క్ చేస్తానంటావే, చచ్చిపోయే వాళ్ళ మీద వర్క్ చేయడం పెద్ద ఇదేం కాదు తమ్ముడు, బతికే వాళ్ళ మీద వర్క్ చెయ్యి, సూర్యాస్తమం వాళ్ళ మీద కాదు సూర్యోదయం మీద వర్క్ చెయ్యి. సూర్యోదయం అంటే నాకు ఏంటి సార్ ఏమంటున్నా అంటే, యూత్ చాలామంది నిరుద్యోగ నిరక్షరాస్యులుగా మిగిలిపోతున్నారు, జీవోత్సవాలుగా మారిపోతున్నారు, నువ్వు వాళ్ళ మీద ఎందుకు వర్క్ చేయకూడదు, నువ్వు నిజంగా అట్లా వర్క్ చేస్తే సంవత్సరానికి నేను ₹1,00,000 ఇస్తాను అని చెప్పారు 2012లో. దట్ ఈస్ వెన్ ఐ ఫెల్ట్, ఐ రియలైజ్డ్, అరే ఈ సమాజంలో నేను వృద్ధులకి చూసుకోవడం గొప్ప సంగతి కాదు, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, ఎవడు నిజమైన వృద్ధుడు వీడా, చచ్చిపోయాడు వృద్ధుడా, బతికి జీవోత్సవంలా ఉన్నవాడు నిజమైన వృద్ధుడు అనిపించింది నాకు. వాళ్ళ మీద వర్క్ చేద్దామని మొదలుపెట్టాం. అలా ఏం చేయొచ్చు అంటే, అప్పుడు ఈ మేరు, ఉబర్ కాదు, ఇంకా 2-3 ఆరెంజ్ క్యాబ్స్ కూడా కాదు, ఇంకా ఏంటి పాతవి అప్పుడు చాలా ఉండేటివి. అరే డ్రైవర్లను మనం చేస్తే ఎలా ఉంటుంది అని మా ఫోకస్ ఎట్లా డిసైడ్ చేసామంటే, నిరుద్యోగము, నిరక్షరాస్యులు, గ్రామీణము, ఇలా ఈ 3 మెజరింగ్ స్కిల్స్ తీసుకొని ఫిల్టర్స్ పెట్టి, ఎక్కువ విద్య చదువుకున్న వాళ్ళకంటే కూడా తక్కువ ఎడ్యుకేషను, నో ఎడ్యుకేషన్ వాళ్ళకి మనం హెల్ప్ చేస్తే వాడి సంసారాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం కదా అని ఈ విధంగా డ్రైవింగ్ నేర్పిద్దామని మొదలుపెట్టాం. ఇబ్రహీంపట్నం ఆశ్రమంలో వసతి భోజనం కల్పించి వాళ్ళకి డ్రైవింగ్ నేర్పించాం. 2, 3, 4 బ్యాచ్లు అయినాయి. చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ చూసి మనమే అప్పుడు బయట ఎవరో డ్రైవింగ్ స్కూల్ వాళ్ళని పిలిచి చేసేవాళ్ళం. చేస్తున్న సమయంలో
హుండై కంపెనీ, హుండై మోటార్స్ ఎంఎన్సి అది మాధాపూర్లో, అక్కడ కొండాపూర్లో కొండ మీద ఉంది. వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారండి ఒకరోజు. మన గురించి ఎవరో వాళ్ళ చార్టెడ్ అకౌంటెంటో కంపెనీ సెక్రటరీనో చెప్తే మన దగ్గరకు వచ్చారు. వాళ్ళు చాలా బూటు సూటు అంతా టిప్ టాప్గా వచ్చారు. నేనేమో ఇలా దీంట్లో ఉన్నాను. నన్ను చూసి వాళ్ళు కాస్త ఆశ్చర్యపోయారు. తర్వాత ఒక 1 hour 2 hours తర్వాత దే ఫెల్ట్ అమేజ్డ్ అనమాట. స్వామీజీ, ఈ అడవిలో, ఈ నట్టడవిలో ఇంత పని చేస్తున్నారా? హ్యాట్స్ ఆఫ్ టు యూ. మేము తప్పకుండా ఏదైనా చేద్దాము, మేము నిలబడతాం మీతో మా CSR ఫండ్స్తో అని వాళ్ళు సుమారు ఎంత లేదన్నా 20 లక్షలు 50 లక్షలు ఇచ్చారు మొదటి సంవత్సరం. అంతేకాకుండా మీరు వేరే వాళ్ళతో ఎందుకు, మేమే బండ్లు ఇస్తాం మీకు అని చెప్పేసి హుండై కార్ ఇచ్చారు. సెకండ్ హ్యాండ్, దట్స్ ఓకే. హుండై కార్ ఇచ్చారు. అప్పుడు ఏమనిపించిందంటే, వేరే వాళ్ళ స్కూల్ మీద ఎందుకు, మనమే ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుంది కదా అని అభయ హుండై మోటార్ డ్రైవింగ్ స్కూల్ని ఏర్పాటు చేశాం. ఆ అభయ హుండై మోటార్ డ్రైవింగ్ స్కూల్ నేపథ్యంగా తీసుకుని ఈరోజు గత 12 ఏళ్లుగా ఎంత లేదన్నా సుమారు 1000 మందికి డ్రైవింగ్ నేర్పించిన అదృష్టం అభయ ఫౌండేషన్ కలిగింది. చాలా నిజానికి ఇది కాస్త అటు చేసి ఇటు చేసి ఆంధ్రాలో కూడా నేను మన అభయ మోటార్ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేశాం. ఇప్పుడు మన కార్లని, మన వెహికల్స్ని వేరే డిస్ట్రిక్ట్స్ కూడా వెళ్ళి అక్కడ కూడా నేర్పించి పంపిస్తున్నాం. ఇలా ఇప్పటికి 2000 మందికి డ్రైవింగ్ నేర్పించాం. ఇలా 4-5 బ్యాచ్లు చేసిన తర్వాత ఒక సిస్టర్ వచ్చారు. ఈ డ్రైవింగ్ నేర్చుకునే పిల్లల సిస్టర్స్ ఎప్పుడో వచ్చారు. వాళ్ళు, స్వామీజీ ఇదేంటి స్వామీజీ, మా అన్నయ్యలకే నేర్పిస్తున్నారు, మరి మాకు కూడా నేర్పించిన స్వామి. ఏం నేర్చుకుంటారమ్మా అంటే, ఏమైనా నేర్చుకుంటాం స్వామి. మరి రండి నేర్పిద్దాం. అది అంటారు, ఎట్లా అంటారు స్వామి, మీరు ఈ అడవిలోకి ఆడపిల్లలు ఎట్లా వస్తాం స్వామి, మా ఇళ్ళలో పనులు ఉంటాయి కదా, మా ఇంటికి వచ్చిన, అయ్యోరా మీ ఇంటికి వచ్చి నేర్పించాలా, భలే ఉంది బాబు మీ యొక్క బార్గెన్ అని. సరే, నేను ఒక ఛాలెంజ్ చేశాను. చూడమ్మా, నువ్వు ఉంటే సరిపోదు కదా, నాకు కనీసం 25-30 మంది మీ గ్రామంలో ఇలాంటి వాళ్ళు ఉంటే మేమే టీచర్ని పంపించి అక్కడ టైలరింగ్ మీకు ఏం కానీ నేర్పిస్తామని. అలా మొదలైన ఆ బ్యాచ్ ఈరోజు సుమారు ఎంత లేదన్నా దక్షిణ భారతదేశంలో కాకుండా కాశ్మీర్ దాకా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లేడీస్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, కాశ్మీర్, మహారాష్ట్ర, కేరళ, ఇట్లా అన్ని రాష్ట్రాలలో 16,000 మంది అమ్మాయిలకి టైలరింగు, బ్యూటీషియను, మగ్గము ఇలాంటివన్నీ నేర్పించాం ఇప్పటికీ. ఇది కాకుండా దెన్ ఐ రియలైజ్డ్, ఇది కేవలం 2-3 గంటలు వాళ్ళకి నేర్పిస్తే సరిపోదు, మనతోనే ఉంటే ప్రొద్దున్నే వాళ్ళకి యోగా, ధ్యానం నుంచి మొదలుపెట్టి చక్కటి భోజనము, చక్కటి వసతి, చక్కటి వాతావరణము, చక్కటి అలవాట్లు, చక్కటి యొక్క మన మంచి మాటలు ఇవన్నీ చెప్పచ్చు, మంచి పిల్లలాగా బయటికి పంపించవచ్చు కదా అని నౌ వీఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ క్లాసెస్, కోర్సెస్ ఫర్ ఆల్ ద జెండర్స్, బోత్ లేడీస్ అండ్ జెంట్స్. ఏదో ఒక లేడీస్ వస్తే లేడీస్ మాత్రమే ఉంటారు, జెంట్స్ వస్తే జెంట్స్ మాత్రమే ఉంటారు, అలా చేస్తున్నాం. సార్, ఇప్పుడు ఎడ్యుకేషన్ మీద చెప్పారు అండ్ ఆల్సో హెల్త్ మీద కూడా వర్క్ చేస్తున్నామన్నారు. హెల్త్ మీద ఎట్లాంటి యాక్టివిటీస్ తీసుకొని చేస్తుంటారు సార్? ఇంతకుముందు బాగా చేసేవాళ్ళము. అంటే మనిషిని కూలదోసేది, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేది ఏదైనా ఉంది కామన్ ఫ్యాక్టర్ ఫర్ ద కంట్రీ అంటే అది అనారోగ్యమే. సో దాని మీద వర్క్ చేద్దామని మొదలుపెట్టాం. అండ్ అసలు ఒక్కొక్క కేసు మేము హ్యాండిల్ చేసిన కేసులు సుమారు 700-800 కేసులు హ్యాండిల్ చేసాం. లైక్ క్యాన్సర్, ట్రామా, యాక్సిడెంట్, ఇవన్నీ కూడా మేము రికార్డ్ చేసాం అన్నీ కూడా. దెన్ వీ ఫెల్ట్, అంటే క్యాపిటల్ ఏం చూసినా ఇప్పుడు ₹1,00,00,000 16 కోట్ల ఇంజెక్షన్ ఇవన్నీ వస్తున్నాయి, అందరూ వచ్చి మా. సో ఈ ఫెల్ట్ ఇన్ని కోట్ల రూపాయలు మనం తీసుకోవడం, అది వాళ్ళు ఉంటారా లేదో కూడా మనకు తెలియదు కదా. సో హెల్త్ మీద కాస్త ఫోకస్ తగ్గింది. ఇప్పుడు కేవలం ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్, ఎన్విరాన్మెంట్, ఎన్లైటన్మెంట్, ఈ 4 విషయాల మీద ముందుకెళ్తున్నాం సార్. సో ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు సార్. ఇంకొకటి నేను విన్నాను, మీరు ఇంతమందికి డ్రైవింగ్ ప్లేసెస్ ఇవన్నీ ఇచ్చినారు, కాకపోతే అసలు అభయ ఫౌండేషన్కే డ్రైవర్ లేరంట కదా సార్. అందుకోసం అసలు అది సక్సెస్ అనుకోవచ్చా, ఫెయిల్యూర్ అనుకోవచ్చా? ఎందుకంటే మీరు ఇంతమందికి డ్రైవర్స్కి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు లాస్ట్కి ఒక అభయ ఫౌండేషన్కి ఒక డ్రైవర్ లేరు, అసలు ఎందుకంటారు? మీరు అంటే ఒకటే పాయింట్ పాపం చూసినట్టున్నారు. నిజానికి అభయ ఫౌండేషన్కి ఒక మేనేజర్ లేడు. అంటే నేను ఇప్పుడు మీకు చూసింది ఏంటంటే కార్ తీసుకున్నారు, కార్లు కొంటూ ఉన్నారు,
ఒక పర్మనెంట్ డ్రైవర్ అనేవారు ఇప్పటిదాకా దొరకట్లేదు. సో దానికోసం నేను ఇప్పుడు సపరేట్గా ఆ క్వశ్చన్, ఎందుకంటే మీకు అభయ ట్రస్ట్కి ఒక మేనేజర్ లేరని తెలుసు, హెల్పర్స్ లేరు, లాస్ట్కి వంటలు ఉండడానికి కుక్ కూడా లేరు, దానికి కూడా స్వయాన మీరే కొన్ని టైమ్స్ ఉంటారని చూస్తున్నాను. అంటే మీరు ఇప్పుడు డ్రైవింగ్ స్కిల్స్ నేర్పిస్తున్నారు, ఇంతమందికి నేర్పిస్తున్న టైంలో కూడా మీరు ఒక వెహికల్కి ఒక డ్రైవర్ అనేవారు కూడా లేరు, ఎందుకోసం అనుకోవచ్చు? ఎక్కడైనా అంటే నార్మల్గా ఏమవుతుందంటే నేను ఒక మాట అడుగుతాను. నేను కేవలం 3 నెలలు 1 మంత్ 30 రోజులు ఎవరికైనా నేర్పిస్తే వాడు నాకు 30 ఏళ్ళు ఊడిగం చేయాలనే రూల్ ఏమన్నా ఉందా? అట్లేం లేదు. పోనీ పర్మనెన్స్ అనే పదం మాట్లాడారు మీరు. దేని ఎవరు పర్మనెంట్ చెప్పండి? అంటే మనకు ఈరోజు కని పెంచిన కొడుకులే తల్లిదండ్రులకి పర్మనెంట్గా లేరు. ఇక ఏం మాట్లాడుతున్నాం పర్మనెంట్ అని? ఇది కర్సా, బూనా, బేనా అని నేను చెప్పలేను. కారణం ఏంటంటే ఐ ఆల్సో ఫీల్ సర్టన్ టైమ్స్ యూనో పెయిన్ అవుతుంది. అరే ఏంట్రా బాబు అని, ఎంతమంది మీద ఆధారపడాలి అని. చాలామంది అడిగేవాళ్ళు, స్వామీజీ మీరే డ్రైవింగ్ నేర్చుకుంటే బాగుండు కదా. డ్రైవింగ్ ఎప్పుడో చిన్న డెసిషన్ తీసుకున్నా, ఏమనంటే జీవితంలో అసలు డ్రైవింగ్ నేర్చుకోవద్దు. ఎందుకు? నేను చచ్చిపోయేదాకా కూడా నేను ఒకరి మీద ఆధారపడి బతికే యాటిట్యూడ్ నాకు ఉండాలి. నాలో అహంకారం ఏమైనా ఉంటే ఆ అహంకారము ఆధారపడేవాడి మీద కట్ అయిపోవాలి. అంటే ఐఎమ్ నాట్ ద బాస్, ఐఎమ్ సపోజ్ టు బి డిపెండ్ ఆన్ సంబడి. ఆ యాటిట్యూడ్లో ఉండాలి, జీవించాలి మనము అని నేను డ్రైవింగ్ నేర్చుకోలేదు. ఈ విషయంలో ఏమైందంటే వచ్చిన ప్రతివాడు దే విల్ కమ్ విత్ ఎక్స్పెక్టేషన్, దే విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ విత్ వాట్ ఆర్గనైజేషన్ దే ఆర్ వర్కింగ్. పొద్దున వచ్చామా, చెట్టు కింద కూర్చొని రీల్స్ చూసుకున్నామా, ఇంటికి వెళ్ళిపోయామా, ఇదే నడుస్తోంది. మరి అలాంటి వాడికి టైము వేళ పాడ లేకుండా నేను రోడ్డు మీద తిప్పుతూ ఉన్నానంటే సాధ్యం కాదేమో అనిపిస్తుంది. వాడు అంటాడు, స్వామీజీ మీరు ఇద్దరికి జాబ్ ఇవ్వండి, 15 రోజులు ఒకడు ఉంటాడు, 10 రోజులు ఇంటికి వెళ్ళి పడుకుంటాడు, ఇంకోడు రెండో వాడికి ఇవ్వండి అంటే ఎక్కడ అవుతుందండి ఇట్లంతా. ఐఎమ్ ప్రేయింగ్ గాడ్ ఎవ్రీ డే. ఆ పర్మనెంట్ అనేది నాకు కూడా పర్మనెంట్ లేదు, కానీ సంస్థ కోసం నిలబడేటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తుల కోసం మేము ప్రార్థిస్తున్నాం. ఈ 2000 మందికి డ్రైవింగ్ నేర్పించి మాట నేను ప్రార్థన చేస్తున్నానంటే ఆలోచించండి. నేను డ్రైవర్లను మాత్రమే తయారు చేస్తున్నానా? డ్రైవర్లతో పాటు మంచి మనుషులను తయారు చేస్తున్నాను నేను అనుకున్నాను. వాళ్ళు బయట బతుకుతుండొచ్చు, మంచి బతుకులు బతుకుతుండొచ్చు, ఇక్కడ నేర్చుకున్నది వాళ్ళు పాటించుండొచ్చు, కానీ ఈ అగ్ని చుట్టూరా రావడానికి ఎవడు సిద్ధంగా లేడు. సో ఇప్పుడు ఇది ఇంకొకటి సార్, అభయ ఎక్కువ శాతము లగ్జరీ కార్స్ అవన్నీ కొంటూ ఉంటారనేసి అంటూ ఉంటారు. అసలు అవి ఎందుకు ఉంటుంది సార్? మిగతావి ఇవన్నీ అంటే కంఫర్ట్ జోన్లోనే ఉంటుంది అనేసి అంటుంటారు కదా బయట. నేను ఒకటి గుర్తుంది నాకు, ఫస్ట్ ఐ పర్చేస్డ్ టాటా ఇండికా పర్సనలీ ఇన్ ద ఇయర్ 2001, 2006లో నేను ఫస్ట్ కారు కొన్నాను, ఇండికా. కారణం ఏంటంటే ఐ యూస్ టు ట్రావెల్ వెరీ ఎక్స్టెన్సివ్లీ. సో మనకే ఒక కారు ఉంటే బాగుంటుంది కదా అని కారు కొన్నాను. 7 లక్షలు 8 లక్షలు ఉండే అప్పుడు, అంతే 6-7 లక్షలు ఉండే. ఆ కారు తీసుకున్నప్పుడు ఈఎంఐ కోసం లోన్ తీసుకుందామని అప్లై చేస్తున్నాను. మా బోర్డు మెంబర్ విద్యాసాగర్ అని ఉన్నాడు, హీఈస్ లైక్ మై బ్రదర్. హీ నోస్ మీ ఇన్ అండ్ అవుట్. ఒక నిజమైన తమ్ముడు ఎలా ఉంటాడు అలా ఉంటాడు. అతను ఫోన్ చేసి అన్న ఏం తీసుకున్నాడు చెప్పాను. మరి ఎట్లా అంటే అదే లోన్. ఏం మాట్లాడతావు అన్నా, లోన్ ఎందుకు తీసుకుంటావు అన్నా, భలే ఉన్నావు, మేమంతా ఉన్నాం కదా అని చెప్పి ఈ వోంట్ ఇమాజిన్ వాడు ఒక 2 లక్షల రూపాయలు తీసుకొచ్చి పాకెట్లో నాకు ఇచ్చిపోయాడు. అన్న ప్లీజ్ డోంట్ టేక్ లోన్, నువ్వు ఎప్పుడవుతే అప్పుడు ఇవ్వు కావాలంటే దానికే ఉంది అని ఇచ్చిపోయారు. దట్స్ హౌ ఫస్ట్ కార్ ఐ పర్చేస్డ్. అది 3 ఏళ్లకి 3 లక్షల కిలోమీటర్ తిప్పాను. ఏంటి నేను చేస్తున్నది చెప్పండి? నా మూమెంట్కి అద్భుతమైనటువంటి ఒక టూలు కారు. సో కారు ఈ టాటా ఇండికాలో 3 లక్షల కిలోమీటర్ తిరిగానంటే ఇంకా ఆలోచించండి. సో ఆ కారు కాస్త ముసలైపోయింది. రెండో కారు
మారుతి రిడ్జ్ కూడా నేనే తీసుకున్నాను. అది సుమారు 8 లక్షలు అయింది. పాత కారు చేస్తే 1 లక్ష వచ్చింది. మిగతా మళ్ళీ మేమే తీసుకుని ఇది 2011 దాకా నేను వాడాను. ఇది కూడా 3 లక్షల కిలోమీటర్ తిరిగింది. దెన్ ఐ రిజైన్ ఫ్రమ్ ఫుల్ టైమ్ జాబ్. నేను ప్రయాణించే ప్రతి కిలోమీటర్ వెనక ఒక సేవ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి ఒక అవసరము తీర్చేటువంటి ఇది ఉంటుంది. ఒక సేవా సాధనంగా మారింది. ఇది సేవా రథం, ఇది లగ్జరీ కాదు. ఆ లగ్జరీ కాదు అని చెప్పడానికి నేను చెప్తాను విషయము. సో ఇది 2వ కారు అయిపోయింది. ఇప్పుడు 2వ కారు కూడా ముసలైపోయింది. నేను రిజైన్ చేస్తే ఇదేమో నెలకి 30,000 20,000 మెయింటెనెన్స్ అవుతుంది. ఏం చేయాలో తెలియలేదు. దట్ వాస్ అ టైమ్ ఐ డిసైడెడ్ వీ షుడ్ హ్యావ్ 1 మోర్ వెహికల్, కాస్త బిగ్గర్ వెహికల్. సో దట్ రిజైన్ చేశానంటే ఫుల్ టైంలో వెళ్ళిపోవాలి కదా ఎక్కడికైనా అని చెప్పేసి. పెద్దవాళ్ళందరూ ఏం చెప్పారంటే బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అందరూ కూడా ఒక మీటింగ్లో కరెక్టే కదా, మనకు వెహికల్ ఉండాలి, సంస్థ కూడా వెహికల్ లేదు కదా, ఒక వెహికల్ తీసుకుందాం, పెద్ద వెహికల్ తీసుకుందాం, 7 సీటర్ 8 సీటర్ అని ఒక 12 లక్షలు బడ్జెట్ ఇచ్చారు. 12 లక్షలు వెరీ వెరీ సింపుల్గా డెసిషన్ అయిపోయింది. మీటింగ్ అయిన తర్వాత నేను ఇంటికి వస్తున్న సమయంలో ఐ ఫెల్ట్ మనము సంస్థ నుంచి డబ్బు తీసుకుంటే ఎలాగా, అఫ్కోర్స్ ఇది సంస్థ వెహికలే, సంస్థ కోసమే, మనం ఇది కరెక్ట్ కాదేమో. అండ్ దెన్ ఐ ఫెల్ట్ నాకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఒక 1.5 lakh 2 lakhs వచ్చింది. కంపెనీ సెక్రటరీగా ఎన్సీసీ గ్రూప్లో పనిచేసేవాడిని. వాళ్ళు డబ్బులు ఇచ్చారు. అలాగే పాత కారు అమ్మితే 1.5 lakh వచ్చింది, 3 లక్షలు. ఆ 3 లక్షలు నేను వెంటనే అభయ ఫౌండేషన్కి డొనేషన్ ఇచ్చాను. ఫౌండేషన్ డొనేషన్ ఇచ్చి, చూడండి మీరు 12 లక్షలు బడ్జెట్ ఇచ్చారు కానీ కొద్దిగా అన్ఫేర్ అనిపించింది నాకు, మనం అసెట్ క్రియేట్ చేయాలి కానీ మనం తీసుకుంటే ఎట్లా అని అనిపించింది. సో ఐఎమ్ డొనేటింగ్ 3 lakhs. మీరందరూ మంచి మనసుతో తలా కొంత ఎంతో సహాయం చేస్తే మనమందరం చేరి అభయ ఫౌండేషన్కి వెహికల్ డొనేట్ చేద్దామని చెప్పాం. అసలు అంటే అద్భుతాలు ఎలా సాధ్యమవుతాయంటే ఇలా సాధ్యమవుతాయి. వెంటనే 24 గంటల్లో 12 లక్షలు ప్రోగైపోయింది. 12 లక్షలతో ఏ వెహికల్ తీసుకోవచ్చు అంటే అది ఇది చూస్తే రెనాల్ట్ వెహికల్ కోసం వెళ్ళాం. అంతా బాగుంది. వాడు 14 లక్షలు అన్నాడు. మన దగ్గర 12 ఉంది. ఏం చేయాలో తెలియలేదు. సరే వాడికి చూపించి చెప్పాల్సింది చెప్పించి అన్నీ వాడికి చూపిస్తే డైరెక్టర్ అంతా వచ్చి, బాగానే ఉంది స్వామి, అంత ఇది 14 లక్షలు అవుతుంది, చూడండి నా దగ్గర 12 లక్షలు ఉంది, మీరు చేయగలిగితే చెయ్యండి, నమస్కారం పెట్టి బయటకు వచ్చాను. బయటకు వస్తుంటే ఆ డైరెక్టర్ ఒక మేనేజర్ని పంపించి మళ్ళీ వెనక్కి పిలిపించారు. తర్వాత ఆయన అడిగారనమాట, లేదు మీరు ఇదే తీసుకోండి, హై ఎండ్ మోడల్ తీసుకోండి, డబ్బు లేదండి. ఏం పర్వాలేదు, మీకు ఎంత ఉంటే అంతే ఇవ్వండి అన్నాడు. ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్ అనమాట. వెంటనే అందరికి మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెడితే నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి పెద్దవాళ్ళు అభయ ఫౌండేషన్లో, చూడు ఇప్పటిదాకా కంపెనీ సెక్రటరీగా పనిచేస్తూ నీ కారు నువ్వు వాడుకున్నావు, ఇప్పుడు రాజీనామా పెట్టిన వెంటనే పెద్ద కార్లో నువ్వు వెళ్ళడం మొదలు పెడితే పీపుల్ మే ఫీల్ డిఫరెంట్లీ కదా, లగ్జరీ అనుకోరా అంటే నాకేం చెప్పాలో తెలియలేదు. లగ్జరీ ఎందుకు అవుతుంది, సేవకు కదా ఇది అని. ఎట్లా మరి వీళ్ళకి సమాధానం చెప్పేది? నేను అన్నాను, లేదు ఇది అభయ ఫౌండేషన్ అని పెద్ద లోగో వేద్దాం, మీ డబ్బులు ఇచ్చారు కదా, మీ పేర్లన్నీ కారు మీద వేస్తా కావాలంటే, ఇట్ బిలాంగ్స్ టు అభయ ఫౌండేషన్ అని చెప్పి అని. మా పేర్లన్నీ ఏమో తప్ప, నువ్వు అట్లా పనులు చేయొద్దు అని చెప్పి. మరి ఎట్లా? నీ ధర్మ సందేహంగా నిలిచిపోయింది. దట్ వాజ్ అ టైమ్ ఐ హ్యాడ్ యూనో ఒక మంచి ఆలోచన వచ్చింది. చిన్నజీర స్వామి వారికి చెప్దాం ఈ విషయం అని చిన్నజీర స్వామి వారికి మెయిల్ కొట్టాను. అంటే స్వామీజీ వారు హైదరాబాద్లో లేకపోయి నేను ఏదో ఈమెయిల్ కొట్టాను స్వామీజీ వారికి, స్వామి ఇలా ఒక 12 లక్షలు పూల్ చేసుకున్నాం, వెహికల్ కూడా డిసైడ్ చేసాం, వాళ్ళు కూడా డిస్కౌంట్ ఇచ్చారు, కానీ ధర్మ సందేహం వచ్చింది, జనాలు మనల్ని వేరేగా అనుకుంటారేమో అని, లగ్జరీ అనుకుంటారేమో అని అంటారేమో కదా స్వామి, ఏం చేయమంటారు అని పెట్టారండి. అంటే ఇవన్నీ మీరు ఎన్నిసార్లు చెప్తున్నాను, మీరు నమ్ముతారో నమ్మరో స్వామీజీ రెస్పాండెడ్. వెంటనే ఒక రోజులోనో 2 రోజుల్లోనో రెస్పాన్స్ ఇచ్చారు. ఏమని? బాలచంద్ర గారు, అక్షయ తృతీయ ఈరోజు,
మీరు పట్టిందంతా బంగారం అవుతుంది, మీరు పలికిందంతా బంగారం అవుతుంది, మీరు ఎవరితో అసోసియేట్ అయితే వాళ్ళంతా బంగారం అవుతారు. వెంటనే వెళ్ళి పెద్ద వెహికల్ తీసుకోండి, ఏమీ తొందర లేదు. మంచి మంచి ఆలోచన చేశారు. ఇది మీ సుఖం కోసం కాదు, మీరు చక్కగా మీరు ఆరోగ్యంగా ఉంటే ఇంకో 10 మందికి ఎక్కువ పని చేస్తారు, అంతే తప్ప ఇది సుఖానికి కాదు. చక్కగా తీసుకోండి, అంతో కొంత ఎక్కువైతే చెప్పండి, మేము కూడా ఇస్తాము అని చెప్పారు స్వామీజీ. చాలా అంటే చాలా ఆనందం అయిపోయింది. అబ్బాయి ఒక ధర్మ సందేహం తీరింది కదా, ఇది సుఖం కాదు సమాజ సేవ కోసము అని. సో వెంటనే ఏం చేశాను, స్వామీజీ ₹1 ఇవ్వండి స్వామి మీరు అన్నాను. అప్పుడు మీరు కూడా ఓనర్ అవుతారు దీనికి అని. తప్పకిస్తానన్నారు. అబ్బా మీరు తప్పకిస్తానన్నారు కాబట్టి మీరే వెహికల్ డెలివరీ చేసుకోవాలని చెప్పాను. అలాగే అన్నారు. ఇదంతా కలిసి అర్ధగంట 3/4 గంటలు అయిపోయింది. వెంటనే ఆ వెహికల్ తీసుకున్నాం. వాడికి చెప్పాను, అరే బాబు మీరు చిన్నజీర స్వామీజీ ఆశ్రమానికి రండి అని. చిన్నజీర స్వామీజీ ఆశ్రమానికి వాడు అంత నమ్మలేదు మనల్ని. ఇది ఎప్పుడు జరిగింది, సుమారు 10 ఏళ్ల క్రితం. ఆయన నమ్మలేదు. కానీ స్వామీజీ దగ్గరికి నేను ముందు వెళ్ళాను. వెహికల్ వచ్చి అక్కడ స్వామీజీ ఇంటి ముందర నిలబెట్టారు, స్వామి ఆశ్రమం ముందర. డ్రైవర్ గారు ఫోన్ చేశాడు, సార్ స్వామీజీ ఇంటి ముందు నిలబెట్టారు. ఆయన హడావుడిగా డైరెక్టర్ కూడా వెనక నుంచి వచ్చి జాయిన్ అయ్యాడు. స్వామీజీ బయటకు వచ్చిన తర్వాత ఆ కారుకి పూజ చేయించి, ఏది ఏం కారు ఇది అని అడిగాడు. ఆ డ్రైవర్ ఉంటే ఏది ఆ కీస్ ఇవ్వు అన్నాడు. వాడు తత్తరపోయాడు, ఇది కీస్ ఇవ్వమంటాడంటే. నేను కూడా అసలు ఆశ్చర్యపోయాను. స్వామి కార్ కీస్ తీసుకొని డోర్ తీసి రండి కూర్చోండి అని కారులో నన్ను కూర్చోబెట్టుకొని, స్వామి డైరెక్ట్ రండి మీరు కూడా రండి అని కారులో కూర్చోబెట్టుకొని మమ్మల్ని ఒక రౌండ్ వేసి స్వామీజీ మాట్లాడుతూ, ఎంత ఈ మోడల్ ఏంటి ఎంత అడిగి ఎంతకి ఇచ్చారు అంటే ఆయన చెప్పారు, స్వామి 14,500 12కి ఇచ్చాము స్వామి. ఊరికే ఇవ్వాల్సిందే, ఈ కారు ఊరికే ఇవ్వాల్సిందే వీరికి. ఈ కారు ఊరికే ఇవ్వడం వల్ల మీ బ్రాండ్ దేశవ్యాప్తంగా వెళ్ళిపోతుంది, సేవలో ఎంతో పుణ్యం వస్తుంది మీకు అని చెప్పి స్వామీజీ. కారు దిగుతూ ఉంటే నేను చాలా విచలితునైపోయాను. అంటే ఒక రకమైనటువంటి ఎస్టసీ, అరే స్వామీజీ ఇలా చేశారేంటి అని. దిగుతూ స్వామివారు తెచ్చారా అన్నారు. అక్కడ అటెండర్ ఎవరో స్వామి చేతిలో కవర్ పెట్టారు. స్వామి దిగి, బాలచంద్ర గారు మీరు ₹1 అడిగారు, నేను 50,000 ₹1 ఇస్తున్నాను మీ కారు కోసం అని స్వామివారు డబ్బులు ఇచ్చారండి. ఈజ్ దిస్ ఎ లగ్జరీ? స్వామి బ్లెస్ చేసి ఆ కారు కూడా 3 లక్షల కిలోమీటర్లు తిరిగింది. దాని తర్వాత మహీంద్రా ఎక్స్యూవీ కూడా మళ్ళీ డొనేషన్స్ పూల్ చేసాం. మళ్ళీ చిన్నజీర స్వామి నడిపారు. అది 1.5 లక్షల కిలోమీటర్లు తిరిగింది. ర్యాట్స్ ఇవన్నీ చాలా ఇబ్బందులు పెట్టాయి డ్రైవర్లు మారడం వల్ల. ఇప్పుడు జస్ట్ 2 days బ్యాక్ ఇన్నోవా హైబ్రిడ్ హైక్రాస్ తీసుకున్నాం. ఆ కారు కూడా మళ్ళీ స్వామివారు నడిపి దాన్ని బ్లెస్ చేశారు. దీన్ని నేను లగ్జరీగా అనుకోవడం లేదు. ఇది లగ్జరీ అని మీరు అనుకుంటే నేను ఏం చెప్పాలో తెలియదు. కారణం ఏంటంటే ఇది సేవకి ఆధారంగా నిలిచింది. నేను అడవిలో ఉంటాను కదా, మరి బయటికి రావాలంటే ఎలాగా? ఈ కారు మీద 2-3 లక్షల కిలోమీటర్లు తిరగడం అంటే సామాన్యమైన విషయమా చెప్పండి? చాలామంది 5 ఏళ్లకు కూడా 1,00,000 కిలోమీటర్లు దాటరు. అలాంటిది అభయ సంస్థ వెహికల్ 3 లక్షల కిలోమీటర్లు తిరుగుతోంది ప్రతి 3 ఏళ్లకు 4 ఏళ్లకి ఒకసారి. సో ఇది ప్రస్థానం, ఇలా సేవా రథం యొక్క కథ. అండ్ ఇప్పటిదాకా మీ జర్నీ నేను చూసినట్టయితే స్టార్టింగ్ నుంచి కూడా అభయ ఫౌండేషన్కి వెరీ ఇన్నోవేటివ్ ఐడియాస్తోని లేదా థాట్స్తోని ఫండ్ రైజింగ్ అనేది చేస్తున్నట్టున్నారు. లైక్ స్టార్టింగ్ మీరు స్టార్ట్ చేసిన 1 lakh rupees కూడా మీకు వచ్చిన ప్రజెంటేషన్ అమౌంట్స్తోని, ఇప్పుడు ఇందాక మీరు చెప్తున్నట్టు కార్ పూలింగ్, కార్కి కూడా డబ్బులు వచ్చిన పద్ధతి. అండ్ వెరీ రీసెంట్లీ కూడా నేను మీ స్టేటస్ ఇవన్నీ చూసినట్టయితే మీ 57th బర్త్డేకి మీరు పూల్ చేసినటువంటి ఫండింగ్ టెక్నాలజీ కానీ టెక్నిక్ కానీ చాలా మంచిగా అనిపించింది సార్. అసలు ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? లైక్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 1 monthలో మీరు ఆల్మోస్ట్ అరౌండ్ 20 lakhs వరకు పూల్ చేశారు, జస్ట్ విత్ ఫ్రెండ్ సపోర్ట్ నుంచి. అది ఎలా చేశారు సార్? అది అంటే ఒకసారి ఆలోచిస్తే ఏమి చేసినా సరే, ఏదైనా సరే చేసి సమాజం నుంచి మనం ఆ యొక్క ట్రాన్స్ఫర్మేటివ్ మెజర్స్ తీసుకోవాలి, చేంజ్ రావాలి సమాజంలో. ఒక్కోసారి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకోరు. అంటే తల్లి తండ్రి, మా నాన్న తిట్టేవాడు, ఏ చెత్త నా కొడుక ఏం చేస్తున్నావు నువ్వు అంత వెధవా అని తిట్టేవాడు. మా అమ్మ ఏడ్చేది, మా అన్నయ్య సపోర్ట్ చేసేవారు, మా అక్కయ్య బావ కూడా కాస్త డిఫరెంట్గానే ఆలోచించేవాడు. అంటే ఎవరికి వాళ్ళు
అందరూ అన్ని చోట్ల ఉండరు, అందరూ అన్ని చోట్ల నిలబడరు. కాబట్టి నేను సమాజంలో ప్రతి క్షణము ఏం చేసినా 10 మందిని మనం దీంట్లో ఎట్లా ఇన్వాల్వ్ చేయొచ్చు. అలా నాకు వచ్చిన థాట్ ఏంటంటే నా బర్త్డేని సెంటిమెంట్గా తీసుకోవడం. అంటే పుట్టు పండుగ అంటే చాలామంది 50 ఇప్పుడు ఎన్ని బర్త్డే అయితే అన్ని కిలోల కేక్ కట్ చేయడం, అన్ని క్యాండిల్స్ వెలిగించడం చేస్తుంటారు. అది ఎవరికి కూడా చేసుకునేది. కానీ నేను నా బర్త్డే చేసుకోవట్లే. నా బర్త్డే సందర్భంగా ఏదైనా మంచి పని చేస్తే ఆ మంచి పనికైనా మరే పాపం వాడు బర్త్డే రోజు అడుగుతున్నాడు రా, ఈరోజు నో అనకూడదురా అంటారు కదా అనే ఆలోచనతో లాస్ట్ 6 ఏళ్ల నుంచి ప్రతి బర్త్డే సందర్భంగా నేను ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ చేస్తున్నాను. లేటెస్ట్ 54th బర్త్డే ఐ రిమెంబర్. ఆసారి మార్చి 8వ తేదీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఏప్రిల్ 8 డేట్ పెట్టి, ఏప్రిల్ 6 నా బర్త్డే, 8వ తేదీ డేట్ పెట్టి 1 మంత్ విండో ఓపెన్ చేసి, అయ్యా నాకు బర్త్డే 54వ బర్త్డే వస్తుంది, 54 రూపాయలు ఇవ్వండి కనీసం, ఆర్ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 54 రూపీస్ అని పెట్టారనమాట వాట్సాప్లో. నాకు 15,000 కాంటాక్ట్స్ ఉంటాయి వాట్సాప్లో ప్రపంచవ్యాప్తంగా. వాట్సాప్లో పెట్టాను. థ్యాంక్స్ టు వాట్సాప్ అగైన్, అట్స్ అ గ్రేట్ ఇన్నోవేషన్. ఇప్పుడు వాళ్ళు లిమిట్ చేసేసారు, బ్రాడ్కాస్ట్లు పెట్టి చేసేవాడిని అనమాట. అది పర్సనల్గా వెళ్ళేది. అస్సలు 24 అవర్స్లో 2 lakhs వచ్చేసింది 54th బర్త్డే అప్పుడు. అలా 8.5 lakhs వచ్చింది. దాంతో వీ కాన్సెప్చువలైజ్డ్ అభయ భవిత, వెరీ ఇన్నోవేటివ్ ఐడియా ఆఫ్ స్టాండింగ్ బిసైడ్స్ ద గర్ల్ చైల్డ్ ఆఫ్ దిస్ కంట్రీ. బేటీ బచావ్ బేటీ పడావ్, ఇది కేవలం నినాదం కాదు. మనం భవిష్యత్తు క్రియేట్ చేయాలంటే పిల్లల గురించి మనం వర్క్ చేయాలి, పిల్లల కోసం ఆలోచించాలి, పిల్లలకు విషయాలు చెప్పాలి అన్న ఆలోచనతో గర్ల్ సేఫ్టీ మెజర్స్ తీసుకున్నాం అనమాట. సుమారు 8.5 లక్షలు వస్తే 10,000 క్యాలెండర్స్, 10,000 పోస్టర్స్, గోడపత్రికలు, 1,00,000 2 లక్షల క్యాలెండర్స్ ప్రింట్ చేయించి, ఆ పోస్టర్ కూడా చాలా ఇన్నోవేటివ్గా ఆలోచించి 10 టిప్స్, జీవితం మనదే, జీవనము మనదే, సురక్షితంగా జీవించాలంటే 10 సూత్రాలను పాటిద్దాం, సురక్షితంగా జీవిద్దామని, అప్రమత్తంగా ఉండాలి, తర్వాత భద్రతా సామాగ్రి మనతో పాటు ఉంచుకోవాలి, సహాయం కోరాలి, గట్టిగా అరవాలి, అనుచిత స్పర్శ అలౌ చేయొద్దు, నిర్భయంగా ఉండాలి, అనంత శక్తి నువ్వే, బాధను పంచుకో, ప్రతిఘటించు, కాల్ 1001098 అని అద్భుతంగా ఒక పోస్టర్ క్రియేట్ చేసి ఆ పోస్టర్స్ని అంతా తీసుకుని వీధిన తిరిగాను నేను సంవత్సరం. నేను ఒక్కటే సుమారు 60,000 మందితో మాట్లాడాను. 2054 అంటే 4 years బ్యాక్. ఇది లేటెస్ట్ జరిగిన విశేషం ఏంటంటే, అది కాస్త లాస్ట్ 3 ఏళ్లలో ఇప్పుడు నేనొక్కటే చేస్తే ఎంతమందికి చేస్తాను అని చెప్పేసి ఆ ఆస్పైరింగ్ లేడీస్, గర్ల్స్, వాలంటీర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి, వాళ్ళకి TA ఇచ్చి మీరు కూడా వెళ్ళండి స్కూల్స్కి వెళ్ళి ఇట్లాంటి పని చేయండి అంటే చాలా ఉత్సాహంగా. మీరు అసలు అన్ఇమాజినబుల్ ఇనిషియేటివ్ అయిందన్నమాట. ఇప్పుడు 100 మందికి ఇస్తే 2024 నుంచి 2025 దాకా 3.5 లక్షల మందితో మాట్లాడారు. ఒక రాష్ట్రం కాదు, మొత్తం సౌత్ ఇండియాలో ఉన్నటువంటి 6 రాష్ట్రాలకు వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. ఈ పోస్టర్ కాస్త తెలుగు, ఇంగ్లీష్, తర్వాత తమిళ్, కన్నడ, ఆ తర్వాత మలయాళం అన్ని భాషల్లో అనువాదం చేసాం. క్యాలెండర్స్ 5 లక్షలు ప్రింట్ చేసాం. అద్భుతంగా రెస్పాన్స్ వచ్చింది. నేను అనుకున్నాను ఇది ఇట్లా కాదు, ఇంకా మూమెంట్ చేయాలని చెప్పేసి 57th బర్త్డే అప్పుడు ఇలాగే నేను మొదలుపెట్టాను. అయ్యా ఇది ఇంకా అద్భుతంగా 5 లక్షల మంది పిల్లలకి వెళ్ళే విధంగా చేద్దాం, దయ ఉంచి సహకరించండి, 57 రూపీస్ ఇవ్వండి అంటే 5 ఏళ్ల పిల్లాడు, తాతయ్య మీరు డబ్బులు అడిగారట కదా, మా నాన్న చెప్పారు, నా హుండీ పగలగొట్టి నేను 57 రూపాయలు పంపిస్తున్నాను నీకు అని పంపించిన పిల్లాడున్నాడు. స్వామీజీ మీరు మాకు ఇంత డబ్బులు ఇచ్చి మరీ మాతో చేయిస్తున్నారు, మా 1 month శాలరీ 570 రూపాయలు తీసుకోండి అని 1 monthలో డబ్బులు ఇచ్చిన స్టాఫ్ ఉన్నారు, సిబ్బంది ఉన్నారు. అయా నీ విలువ సంవత్సరానికి 1 రూపాయి అయిందా, చీచి అని చెప్పి 1000 రూపాయలు అయా నీ విలువ అని 57,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అయ్యా నువ్వు అద్భుతమైన పని చేస్తున్నావు, సమాజ సేవా కార్యక్రమం చేస్తున్నామని ఆ కంపెనీ వాళ్ళు ముందుకు వచ్చి, ఎవరు జటా అని ఎన్స్పైరా నారాయణ స్కూల్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు 5,70,000 ఇచ్చారు. ఇలాగా ఈ 30 రోజుల విండోలో 18 లక్షల రూపాయలు వచ్చాయి. ఆ 18 లక్షల రూపాయలు తీసుకొని ఇంకో 100 మందికి మనం శిక్షణ ఇచ్చాం. ఇంకో 100 మంది ద్వారా ఈ సంవత్సరం 3 నుంచి 5 లక్షల మంది చేయాలని
అట్లే మీరు ఇన్నోవేషన్ అంటే మళ్ళీ గుర్తొస్తుంది, ఎక్కడ ఎండ్ అనేది లేదండి. దేర్ వోంట్ బీ ఫుల్ స్టాప్ ఫర్ సర్వీస్ ఇన్ అభయ, ఇట్స్ ఓన్లీ కామాస్, కామానే ఉంటుంది. అక్కడ ఆగిపోలేదు కదా, నేను ఆగిపోలేదు, రాత్రంతా పొద్దునంతా ఆలోచిస్తూ ఉంటాను ఏం చేయొచ్చు అని. దెన్ ఐ రియలైజ్డ్ దీన్ని ఇంకా మూవ్మెంట్ చేయాలంటే ఎక్కడ డిఈఓ పర్మిషన్ లేదంటాడు ఒకడు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మీకు లోపలికి రాకూడదు అంటాడు ఇంకోడు, ప్రైవేట్ వాళ్ళకి స్కూళ్ళలో టైం లేదంటాడు. అరే ఏంట్రా బాబు, అమ్మాయిల భద్రత గురించి చెప్పాల్సిన ఈ యొక్క సమయంలో ఇంకా ఈ అడ్డుగోడలు ఇవన్నీ కరెక్ట్ కాదేమో అని ఎట్లా చేయాలి, మేము పడుతున్న శ్రమని 10 మందికి ఎలా పంచాలనే ఆలోచన బాగా తీవ్రంగా బాధిస్తోంది నన్ను. అప్పుడు అనుకున్నా నేను ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి పెడల్ ఫర్ ప్రొటెక్షన్ సైకిల్లో మనం సైనికులను తయారు చేసి ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కరిని పెట్టి వాళ్ళకు ఒక మంచి సైకిల్, ఒక 5 నుంచి 10,000 సైకిల్, వాళ్ళకి రోజుకి 500 రూపాయలు ఎక్స్పెన్సెస్ టువర్డ్స్ ఎక్స్పెన్సెస్, రిపేర్, మెయింటెనెన్స్, వాళ్ళ ఫుడ్, బెడ్, వాట్ ఎవర్, అది 500 అంటే 30 రోజులు వెళ్తే 3 5 15,000, 2 నెలలు వెళ్తే 30,000 ప్లస్ 10,000 సైకిల్, ఇలా 40,000-50,000 సైకిల్ వాళ్ళకు వెళ్ళడానికి వాళ్ళు 2,000 కిలోమీటర్లు 60 రోజుల్లో వెళ్ళి తిరిగి వస్తే, వెళ్ళిన చోటల్లా ఈ యొక్క అభయ భవిత కార్యక్రమాల గురించి చెప్తూ ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా, ప్యాషనేట్గా, కంపాషనేట్గా ఇలా చేస్తూ ముందుకెళ్తే అంతా చేసొస్తే స్టేట్కి ఒకరు ఆ విధంగా చేస్తే వాళ్ళకి 50,000 రూపాయల క్యాష్ ప్రైజ్. ఇలాగా జూన్ 30th లోపల మాకు రిజిస్ట్రేషన్ చేయమని చెప్పాం. ఈ యొక్క చర్చా వేదిక ద్వారా మీ అందరికీ నేను కోరుతున్నాను, అలాంటి సత్తా, దమ్ము, స్థైర్యము ఉన్నటువంటి ఆడపిల్లలు 18 to 35 years ఎవరైనా ఉంటే ప్లీజ్ రిజిస్టర్ టు abhayafoundation@yahoo.com. విల్ బి మోర్ దాన్ హ్యాపీ టు మీట్ యూ అండ్ సెలెక్ట్ యూ, ట్రైన్ యూ. సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తాం వాళ్ళకి. అంటే ఒక 3-4 రోజులు వాళ్ళని మనతో పాటు సెలెక్ట్ అయిన పిల్లల్ని ఉంచుకొని ఒక 6 మందిని 7 మందిని వాట్ ఎవర్ పీపుల్ వాళ్ళకి సైకిల్ ఇచ్చి ట్రైన్ చేసి మ్యాప్ క్రియేట్ చేసి వాళ్ళకి పోలీస్ పర్మిషన్ ఇప్పించి మనం వాళ్ళతో పాటు అక్కడక్కడ కొద్ది చోట్ల మన వాళ్ళని పెట్టి వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీ కూడా చూసుకుంటూ ఈ యొక్క స్టేట్ని తిరగాలి. దీని ద్వారా అమ్మాయిల భద్రత అంటే సమాజానికి చెప్పాలి. అమ్మాయిని ఎందుకు తీసుకున్నాము అంటే అమ్మాయినే కదా భయపడుతున్నారు, మరి నేను పోయినప్పుడు మీరు ఎందుకు పోలేరు, అట్లా ఒక ఆలోచన రావాలి. స్కూటీలో బైక్లో వెళ్ళొచ్చు కదా, కాదు ఇది స్ట్రెస్ చూపించాలి, మేము కష్టపడి విషయం చెప్తున్నాం అనే ఆలోచన రావాలి పిల్లలకి. పిల్లలను చూస్తే ఇన్స్పైర్ అవ్వాలి, దే షుడ్ బికమ్ లీడర్స్ ఆఫ్ ద కమ్యూనిటీ అనే ఆలోచన దృక్పథంతో ఇలా ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకున్నాం. వీఆర్ హోపింగ్ ఒక అమ్మాయి, స్వామీజీ మీరు ఏం చెప్తే నేను చేస్తాను, ఆంధ్రప్రదేశ్లో నేను తిరుగుతానని మెసేజ్ పెట్టింది. చాలా సంతోషమైంది. తమిళనాడు నుంచి కాల్స్ వస్తున్నాయి. సో వీఆర్ వెరీ హోప్ఫుల్, అట్లీస్ట్ 1 ఫెలో ముందుకు వెళ్తారు అనుకుంటున్నాం. మీరు ఇప్పుడు చేస్తున్నారు లైక్ 2000 నుంచి ఇప్పుడు 2026, ఫ్రమ్ లాస్ట్ 26 years జర్నీలో మీకు ఇప్పటిదాకా చేసిన మంచి పనులలో ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదైనా ఉంటే దాన్ని షేర్ చేయగలుగుతారు? సో మెనీ థింగ్స్ అండి. అంటే ప్రతిరోజు జరుగుతున్న విషయాలు అంటే చాలా ఉన్నాయి. దాంట్లో లేటెస్ట్ నేను కొన్ని చెప్తున్నాను. నా మధ్య మనం అనుకుంటాం సేవ చేయడానికి పెద్ద డబ్బులు కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, మనకి వెనకలు ఎవరైనా ఉండాలి అనుకుంటాం కదా, అట్లేం ఉండదండి. చాలా కామన్ ఫెలో ఆల్సో విల్ థింక్ డిఫరెంట్లీ అనిపిస్తుంది. మేము మా బైకులు రిపేర్ చేయించుకునేకి ఇబ్రహీంపట్నంలో ఒక మెకానిక్ అనమాట. ఆ మెకానిక్ ఒకరోజు మాకు ఒక వీడియో పంపించాడు. ఒక 2 మహాఘోరమైన మనుషులు, వాళ్ళని చూస్తే భయము, అసహ్యము కలుగుతున్న మనుషులు మామూలుగా చూస్తే. వాళ్ళని గడ్డం ఇట్లా ఏమి మన ఆశ్రమానికి పంపిస్తాం, తాగకూడదు అక్కడంతా, ఏం చేయకూడదు అట్లా అంతా ఆ వీడియోలో పంపిస్తే అమ్మ అవసరమా మనకి, నాకే అనిపించింది. కానీ హార్ట్ ద హార్ట్ ఐ ఫెల్ట్, ప్రయత్నం చేయడం తప్పు లేదు కదా, మనం అంతా బాగుండేవాడికి నేనెందుకు అవసరము, ఏమీ లేని వాడికే కదా నేను ఉండాలి అని, సరేపా చేద్దాము, ఫస్ట్ సెలూన్ వాడిని పిలిపించి కాస్త నీట్గా గుండు చేయించు వాళ్ళకి అని అక్కడనే వాడికి చేయించి స్నానం గీనం చేయించి అక్కడ ఆ కారులో తీసుకుని వస్తే కారంతా కంపు వాళ్ళు. అయినా సరే అప్పుడు ఏం జరుగుతుందంటే మాకు ఈ యొక్క ఇబ్రహీంపట్నం ఆశ్రమంలో సూపర్ 60 అని 10th క్లాస్ పిల్లలకి కోచింగ్ ఇస్తున్నాం. పాలిటెక్నిక్ తర్వాత TSR చేసి ఇట్లాంటి దానిలకి.
సుమారు 60-70 మంది పిల్లలు, ఒక 10 మంది టీచర్సు, దాంట్లో గవర్నమెంట్ టీచర్స్ అంతా వంతులు వేసుకొని టీచింగ్ చేస్తున్నారు. డైరెక్టర్ అక్కడే కూర్చున్నారు వీళ్ళు వచ్చినప్పుడు. ఆవిడ ఒక 10 అడుగులు వెనక్కి వెళ్ళింది వీళ్ళని చూసి, భయముతో, కంపుకు భరించలేక. నేనేమో వాళ్ళంత చూచాయిగా అట్లా మాట్లాడుతూ, ఏమప్పా ఏం పేరు? గోపా నీ పేరు? శక్తి. వాడు మాటలు రావట్లే, చాలా విచిత్రంగా ఉన్నారు అసలు. దేవుడా అనిపించింది. అయినా నాకేమీ మనసులో పెద్ద ఇదేం లేదు. కారణం ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళని ఇలా చేతుల్లో ఎత్తుకొని వెళ్ళి సంస్కారం చేస్తూ ఉంటాం. ఐ డోంట్ ఫీల్ అసహ్యము అనేది నాకేమీ లేదు. ముడ్డి కూడా గడుగుతాను కావాలంటే. ఒక ఆవిడ చావు బతుకుల్లో ఉండి మంచం మీద పడిపోయింది, పుండు వచ్చేసింది. ఆవిడ్ని ఇట్లా లేపడానికి కూడా ఎవడు ముందుకు రాలేదు. ఆవిడని ఇట్లా లేపితే వెనకాల చర్మము బెడ్కి అంటుకొని పోయింది. అంత ఇదైపోయింది అనమాట. ఐ ఫీల్ భోజనం చేస్తుంటే ఎవరో కక్కారు ఆశ్రమంలో. కక్కితే అబ్బా ఏందమ్మా నువ్వు ఇట్లా చేస్తామని తిడుతున్నారు అందరూ. దాంట్లో తిట్టడమే ఉంది, కక్కు చెప్పు వస్తుందా అని. అరే ఏం దాంట్లో ఉందమ్మా, చీపురుతో తీసేయండి. మేము మా వల్ల కాస్త భోజనం చేస్తున్నాం అని. ఎవడు లేయలే. నేను లేచి చక్కగా ఆ మట్టి తీసుకొచ్చి దాని మీద చెప్పి ఆ మట్టిని పరకతో చాట్లో తీసుకుని వెళ్ళి మళ్ళీ భోజనం చేశాను నేనేం. అంటే నాకు ఐ ఫీల్ నథింగ్ ఈజ్ టు బీ టేకెన్ నెగిటివ్లీ. వాళ్ళని చూసి అరే జాగ్రత్తగా ఉండాలి, తప్పు చేయకూడదు అని. ఎక్కడి నుంచి వచ్చారంటే అది జైలు, కొత్త కూడా జైలు పోయమ్మ, జైలా నాయన. జైల్లో వాళ్ళిద్దరు పరిచయం అయ్యారంటే వాడి మాటలు బట్టి నాకు అర్థమైంది. బట్ స్టిల్ ఐ ఫెల్ట్, కెన్ ఐ సెండ్ దెమ్ బ్యాక్? నో. నాకు ఏం పర్వాలేదు, ఓకే జాగ్రత్తగా ఉంటారా? ఉంటాం సార్, ఆకలి అవుతుంది సార్. ఫెల్ట్ సో సాడ్. సరే మీ దగ్గర ఏమున్నా ఇవ్వండి. ఏం లేవు సార్. అట్లా తీస్తే జిప్పు లేదు, దానికి ఒక తాడు కట్టుకున్నాడు. జోబిలో చెయ్యి ఏముంది తీ అంటే ఒక్కొక్కటి దగ్గర సిగరెట్లు, గుట్కా ప్యాకెట్లు, ఈ తంబాకు, ఇక ఎట్లా నాశనం అనమాట. ఇక జోబీలన్నీ ఈ మాస్క్ అదే సినిమాలో వాడు తీస్తుంటాడు చుట్టూ వస్తుంటాయి, అలా 2 జోబీల్లో నుంచి అన్నీ వచ్చాయి. అవన్నీ తీసి ఇన్ని గంపలో వేసి కాల్చేసేయండి, అన్నీ కాల్చేయండి, చూడు ఇవన్నీ ఉండకూడదు మీకు, జాగ్రత్త అని. అలాగే సార్ అని చెప్పారు. ఎవ్వరూ మాట్లాడలేదు. 3 రోజులు 4 రోజులు, ఇప్పటికి 2 నెలలు అయ్యింది. ఈ 2 నెలల్లో దే బికేమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. ప్రొద్దున లేస్తూనే టీ తాగుతారు, ఒక 2 గంటలు ఆ 1 ఎకరా ప్రాంగణాన్ని ఫట్లాడిచేస్తారు. ఒక అద్దంలాగా చేసేసారండి ప్రతిరోజు. ఐ ఫీల్ సో సాటిస్ఫైడ్. ఇది డబ్బుతో ముడిపడింది కాదు. అంటే ఇంతకంటే మనం ఏం చేయగలం వీళ్ళకి? వాళ్ళని చూస్తే సంతోషం అవుతుంది. సో ఇలా ప్రతినిత్యము ఎన్నో అనుభవాలు జరుగుతూ ఉంటాయి. ప్రతిదీ ఒక జీవితాన్ని సార్థకం చేసుకునేటువంటి విషయం అని తెలుస్తుంది. సార్ ఇది ఇప్పుడు చేస్తున్నారు హ్యాపీయెస్ట్ మూమెంట్ అనిపిస్తుంది. సో సాడెస్ట్ మూమెంట్ ఇంకేదైనా ఉందా? సార్ నేను ఎందుకు చేస్తున్నాను రా బాబు ఇది అని చెప్పాను. మీరే చెప్పారు కదా ఇంతకుముందు సాడెస్ట్ మూమెంట్ మీకు, నాకు మీరే క్రియేట్ చేశారు, డ్రైవర్ లేదు మీకు అని. సో అదే కూడా సాడెస్ట్ మూమెంటే అనుకుంటా నేను. ఐ ఫీల్ అంటే భగవంతుడు ప్రతిరోజు నన్ను ఎప్పుడైనా ఎక్కడైనా ఐ ఆమ్ ద కింగ్ అనుకుంటానేమో అని, నువ్వు కింగ్ కాదు బొంగురా నువ్వు అని చెప్పి భగవంతుడు ఇట్లా 2-3 సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి మనల్ని నేల మీద నడిచే విధంగా చేస్తూ ఉంటాడేమో అనిపిస్తుంది. ఒక డ్రైవర్ ఉంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను 100 కిలోమీటర్ల స్పీడ్లో ప్రయాణం చేయాలని ఉన్నాను. అది అంత స్పీడ్ మంచిది కాదేమో. చెప్తారు కదా అతి వేగము ప్రాణహాని అని చెప్తుంటారు కదా. సో ఇంత వేగం పనికిరాదు. మరి నేనేమో 120 కిలోమీటర్ ఓఆర్ఆర్లో వెళ్ళేంత స్పీడ్ ఉంది నా జీవితంలో. ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు, ఏ రోజు పోతానో తెలియదు, రేపు ఉంటుందో లేదో తెలియనప్పుడు నేను ఈరోజు ఊరికే ఉండకూడదు కదా. ముందడుగు వేద్దాము, కష్టాలే వచ్చినా కన్నీరే కార్చినా ఉప్పెనలు వచ్చినా ఊపిరే పోయినా ముందడుగు వేద్దాము, సేవ అంటూ ఈ యొక్క ప్రస్థానంలో ముందుకెళదామనే ఆలోచనతో చాలా పనులు చేస్తూ ఉంటాను. సో గాడ్ విల్ డిఫరెంట్ ఉందేమో, వేరే మీద స్పీడ్ ఒక్కర్లేదురా నీకు అని. డ్రైవర్ లేకుంటే ఓ 20 కిలోమీటర్స్ స్పీడ్ తగ్గుతుంది, ఒంటోడు లేకపోతే ఓ 10 కిలోమీటర్ స్పీడ్ తగ్గుతుంది, మేనేజర్ లేకపోతే ఇంకో 20 కిలోమీటర్ స్పీడ్ తగ్గుతుంది.
ఇలా ప్రతి నెల ఎవడో ఒకడు లేకపోవడం వల్ల 120 కిలోమీటర్లు కాస్త 80, 90, 70 ఇలా 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 నిదానంగా అవుతుంది. కానీ నేను మాత్రం నిర్ణయం చేసుకున్నా, నా చుట్టూ ఎవరున్నా లేకున్నా ఈ ప్రస్థానము, సేవా ప్రస్థానం అసిధారావ్రతములాగా సాగుతూ ఉంటుంది. అంటే సాడెస్ట్ మూమెంట్, ఇది సాడెస్ట్ మూమెంట్ అనుకోవట్లే నేను, ఎందుకంటే దిస్ ఈజ్ విల్ ఆఫ్ గాడ్. అంటే నువ్వు పెంచితే నిన్ను చూసుకుంటున్నారా? కనిపెంచిన పిల్లలే చూసుకోలేదే తల్లిదండ్రులని, వీడు జీతం ఇస్తే నన్ను చూసుకుంటాడా? జీతం ఇస్తే చూసుకునేవాళ్ళు మాకు అవసరం లేదు. జీవితం ఇచ్చేటువంటి ఆలోచన ఉంటే ఈ సంస్థకు రావాలి. సో మన మధ్య సాడ్ మూమెంట్ అంటే, ఒకసారి ఈ డ్రైవింగ్ పిల్లలు చాలామంది చాలా రకరకాల మెంటాలిటీస్తో వస్తుంటారండి. అలా మొన్న మధ్య ఒక 12-14 మంది పిల్లలు వచ్చి డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. వాళ్ళకి నేను ప్రాణం ఇస్తాను, నా సమయము, నా ఎనర్జీ, శక్తి, సామర్థ్యము, ఉత్సాహము, ప్రోత్సాహము, పూర్తి ప్రేరణ అన్నీ ఇస్తూ ఉంటాను. పొద్దున్న లేచిన దగ్గర వాళ్ళతోనే యోగా చేయిస్తాను, అన్నీ వాళ్ళతోనే ఉంటాను, అన్ని చోట్ల అన్ని పాఠాలు చెప్తూ ఉంటాం. అలాంటి పిల్లలు ఎంతో, మనం అభయ సంస్థలో ఎక్కడ ఏ దానికి లాక్ అండ్ కీ ఉండదండి, అన్నీ ఓపెన్గా ఉంటాయి. ఈ సూపర్ 60 కోసం టీచర్స్ వస్తే టీచర్లని మనకి ఏదైనా కార్యక్రమంలో ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు ఆ ట్రైనింగ్లో వచ్చిన వాళ్ళకి ఏదైనా మంచి బహుమతులు ఇద్దామని చెప్పి బహుమతులు తీసుకొచ్చాం. విలువైన బహుమతులు, 1000-2000 రూపాయల బహుమతులు, ట్రెండీ గిఫ్ట్స్ అనమాట. అవి సుమారు 100 బాక్స్లో తెప్పించి వాళ్ళ కిట్స్ తయారు చేయించాలని చెప్పేసి మా దగ్గర ఉన్న పిల్లలకు సహాయం చేస్తుంటారు, స్వయం సేవకుల్లాగా. 1 గంట పని చేయాలి వాళ్ళు. అరే ఆ బిల్డింగ్లోకి వెళ్ళి అవన్నీ కిట్స్ తయారు చేయండి రా అని పిల్లల్ని పంపిస్తే 1 గంట తర్వాత ఒక అబ్బాయి వచ్చాడు, స్వామీజీ ఈ వాళ్ళు తలా ఒకటి జోబులు వేసుకున్నారు స్వామి అని. చాలా ఆశ్చర్యమైంది నాకు, ఇప్పటిదాకా కనీ విని వెరగలేదు. అందరినీ పిలిచాం, ఏరా ఏంట్రా బాబు మీరు ఇట్లా పని చేస్తున్నారా, దొంగతనం చేస్తున్నారా ఇక్కడికి వచ్చి, మిమ్మల్ని మీరు మార్చుకోండి రా నాన్న ప్లీజ్ రా, ఇట్లా చేయకూడదురా అంటే దాంట్లో 6 మంది వెనక్కి తెచ్చారు. చాలా ఎంత బాధ అయిందంటే, అంటే మనం ఎవరిని తయారు చేస్తున్నాం ఈ సమాజంలో? నా దగ్గర ఉన్న 15-20 రోజుల్లో మార్పు సాధ్యమవుతుందా? కాదేమో. ఏం చేయాలి నేను? దేవుడా, వీళ్ళు దొంగతనం చేశారని బాధపడలే, నేను వీళ్ళని ఇన్స్పైర్ చేయలేకపోయానే అని నాకు బాధ అయింది. ఏం చేయొచ్చు ఈ సమాజంలో నాలాంటి వాడు? ఏం చేస్తే బాగు? నా వెనక అందరూ మాట్లాడుకునేవాళ్లే, అందరూ తిట్టుకునేవాళ్లే, వీలైతే కొడతారు కూడా, రేపు పొద్దున ఏమైనా జరిగితే కొడతారు కూడా నన్ను. ఐ ఫీల్ బాధాకరం. అంటే ఏమిటంటే థ్యాంక్లెస్ టు ద పీపుల్. ఎవరు ముందుకొచ్చి నిల్చునే వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ నిల్చున్నా వాళ్ళలో స్వార్థంతో నిల్చుంటారు అంతే. వాళ్ళ పని అయిన తర్వాత మాయమైపోతారు. ఏం చేయాలి? సో వాళ్ళకి నాకు కోపం వచ్చేసింది, ఇంటికి పంపించేద్దాం వీళ్ళందరినీ దొంగలు అని చెప్పి పంపించేశాను. ఓకే, 10 రోజుల తర్వాత పంపించేశాను. ఇంకా 5 రోజులు రావాలి వాళ్ళు వెనక్కి. ఎవరు అన్నారు, స్వామీజీ ఇంత నేర్పిస్తున్నాం, పోన్లేండి స్వామీజీ వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారు, మనం నేర్పించి పంపించేద్దామని చెప్పేసి. ఎస్, ఐ ఫెల్ట్ దట్ వే ఓన్లీ. వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చాను. అరే 1000 రూపాయలు దాని విలువ 1000 రూపాయలు రా, ఆ 1000 రూపాయలు కట్టను రా అని. యూ వాంట్ ఇమాజిన్, ఆ పిల్లలు 1000 రూపాయలు కట్టారు. దొంగతనం చేసిన వస్తువు ఇచ్చారు, 1000 రూపాయలు కట్టారు. ఇద్దరు కట్టలేదు, వాళ్ళు రాలేదు. ఇంకా మిగతా 12 మంది వచ్చారు, చక్కగా కార్యక్రమం చేసుకున్నారు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చూస్తే వాళ్ళ బెడ్స్ సర్దుతుంటే నేను ఒక బెడ్ చించి ఆ దొంగిలించిన వస్తువు దాంట్లో దాచిపోయాడు ఒకడు. వాడు వెళ్ళిన తర్వాత అది బయటికి తీసాం. అది చూసినప్పుడు గుండె బరువెక్కిపోతుంది, అయ్యో ఏమిటిది అని చెప్పి. అలాంటి సందర్భాలు ఉన్నాయి. నిన్న పుట్టపాక, యాదాద్రి భువనగిరి జిల్లా, అక్కడ ఒక 40 మందికి టైలరింగ్ నేర్పించాం. కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ వాళ్ళు ఇచ్చిన CSR నిధులతో ఓవర్ 3.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 36 మందికి నిన్న సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ కంప్లీట్ చేశారు. వాళ్ళు ఏంటంటే అందరూ ఏడుస్తున్నారు, స్వామీజీ మా ఊరికి ఎవ్వరూ రాలేదు ఇప్పటిదాకా, వచ్చి మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇలా మా గురించి మీరు ఇన్నిసార్లు వచ్చి మా కోసం ఇంత ఎండలో తిరుగుతూ మా కోసం టీచర్ని పెట్టి మాకు మిషన్ నేర్పించి మా అందరికీ మిషన్లు ఇచ్చారు స్వామీజీ, మేము మర్చిపోలేము స్వామీజీ మీ సంస్థని. ఏమనుకోవద్దు, మీరు చాలా పెద్దవాళ్ళు,
మేమంతా ఇంత డబ్బులు వేసుకొని ఒక బియ్యం బస్తా తెచ్చాం స్వామి గురించి, ఒక 5 కిలోల షుగర్ తెచ్చాం, 5 కిలోల కందిపప్పు తెచ్చాం, 5 లీటర్ల నూనె తెచ్చాం స్వామీజీ, మీరు తీసుకెళ్ళాలి అని ఇస్తే ఐ ఫెల్ట్ ఇమ్మెన్స్లీ సాటిస్ఫైడ్. నేను చెప్పానమ్మా, మంచి మనసుతో ఇస్తే మట్టిని కూడా నేను తీసుకుని వెళ్తాను ఆశ్రమానికి, ఏం తొందర లేదు, ఆ మట్టి పూల మొక్కలకి వేసుకుంటాను మంచి మనసుతో ఇస్తే. అంటే ఇలా ఎన్నెన్నో అనుభూతులు, ప్రభావాలు, భావాలు ప్రకటితమవుతూ ఉంటాయి ఈ జీవితంలో. అన్నింటినీ తీసుకుని ఏది అవసరమో దాన్ని ఉంచుకోవడం, ఏది అనవసరమో అది తెంచుకోవడం, అది ముందుకెళ్తూ ఉన్నాం. మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మంచి కెరీర్ని విడిచిపెట్టారు అండ్ లైఫ్ని సొసైటీ కోసం విడిచిపెట్టేశారు, పెళ్ళి చేసుకోలేదు, ఇవన్నీ చేసుకోకుండా. అసలు ఏ రోజైనా మీకు అనిపించింది సార్, అసలు ఎందుకోసం నేను ఉన్నాను, అసలు నా జీవితం ఎందుకు ఇట్లా వదిలేశాను, అసలు ఎందుకంటే ఈరోజు రేపు మీరు చెప్పినట్టుగానే కన్న వాళ్ళని కూడా చూసుకోలేని టైంలో మీరు ఇంతమందిని చూసుకుంటున్నారు, అసలు ఏ రోజైనా అనిపించింది అసలు ఎందుకు చేస్తున్నాను ఇదంతా, ఏమవుతుంది అనేది? ఐ నెవర్ హ్యాడ్ సచ్ థాట్ ఇన్ మై లైఫ్. కళలో కూడా నేను అట్లాంటి ఆలోచించలేదు. కారణం, అంత టైం లేదు. ఈ బ్రతుక్కి ఒక సార్థకత, ఈ బ్రతుక్కి ఒక అర్థము తప్పకుండా నేను తీసుకుని వెళ్ళాలి. ఐ మస్ట్ లీవ్ ఎ మార్క్ బిహైండ్ మీ బిఫోర్ ఐ డై. చచ్చిన తర్వాత బ్రతికిపోయే పనులు చేయాలి నేను. ఈ బతుకు ఉన్నంత దాకా, చివరి క్షణం దాకా సేవలో ఉండాలి. 600 అయినా అడుసురుడు పొడిచినా పట్టిన పట్టేదో పట్టనే పట్టిదివి పట్టు నెగ్గడి దాకా అట్టయుండు. కోరినదేదియో కోరనే కోరితివి కోరిక తీరుడు దాకా కోరి నిలువు. అడిగినదేదియో అడగనే అడిగితివి అడిగడి దిచ్చుదా కట్టి నిలువు. తలచినదేదియో తలచనే తలసి తలుపు తిరుడదాకా తరలకుండు. పోరు పడలేక తానైన బ్రోవలయు వడలు తెలియక మనమైన చావవలయు. అంతే కాని మధ్యలో వెళ్ళుట సేవకుడి లక్షణము కాదు అని నేను ఎప్పుడు తలుచుకుంటాను. కమ్ వాట్ మే, ఐ షుడ్ నాట్ బీ షేకెన్ మూవ్డ్ బై ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఐ మస్ట్ గో ఫార్వర్డ్ ఇన్ ద లైఫ్. సార్, ఈ సేవ చేసే క్రమంలో లైక్ లాస్ట్ 26 years జర్నీలో బాలచంద్ర గారికి ఏదైనా హిడెన్ ఎజెండా ఏదైనా ఉందంటారా? పాలిటిక్స్లోకి వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? ఐ రిమెంబర్ 2003లో నేను ఐఎమ్ అట్ ద హెల్మ్ ఆఫ్ మై ప్రొఫెషన్. అంటే ప్రొఫెషన్లో అద్భుతంగా అప్పుడే మొదలుపెట్టాను 2001లో. అప్పటికే నేను ఐఎమ్ వెరీ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ కంపెనీ సెక్రటరీ ఇన్స్టిట్యూట్ లెవెల్ యాక్టివిటీస్లో అన్నీ వెళ్ళేవాడిని అనమాట. స్టూడెంట్స్ యాక్టివిటీస్ అట్లంతా. పీపుల్ యూస్ టు సీ మీ లైక్ ఎ లీడర్. నేను కూడా ఐ థాట్ ఆఫ్ సర్వింగ్ ఇన్స్టిట్యూట్ బై కంటెస్టింగ్ ఎలక్షన్స్. 2003లో బాబా గారి సమక్షంలో సత్యసాయి బాబా ప్రశాంతనిలయంలో వీ కండక్టెడ్ స్టేట్ వైడ్ కాన్క్లేవ్. ఒక 10,000 మంది యూత్ని తీసుకెళ్ళాము ఆంధ్రదేశం 23 జిల్లాల నుంచి కూడా. ఆ 23 జిల్లాల నుంచి తీసుకెళ్ళినటువంటి అన్ని 10,000 మందిలో ఐ హ్యాడ్ ద బ్లెస్డ్ ఆపర్చునిటీ టు స్పీక్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బాబా గారి సమక్షంలో నేను మాట్లాడే అవకాశం ఇచ్చారు బాబా గారు. అది చాలా డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. ఆ సందర్భంలో స్వామివారు పబ్లిక్ ఉపన్యాసం ఇచ్చారు. ఈ 2001, 2003 మధ్యలో ఐ యూస్ టు రైట్ లెటర్స్ టు సో మెనీ మెంబర్స్, ప్రొఫెషనల్స్కి. కంపెనీ సెక్రటరీ ఇన్స్టిట్యూట్లో ఐఎమ్ ట్రయింగ్ టు కమ్ అవుట్ ఇన్ ద లైఫ్ లైక్ సర్వింగ్ యాజ్ ఎ లీడర్ అని అట్లంతా, అంటే పిఆర్ లెటర్స్ రాసేవాడిని. అంటే ఐ డిసైడెడ్ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఐ షుడ్ కంటెస్ట్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ అని డిసైడ్ చేశారనమాట. బాబా గారు ఆ రోజు మాట్లాడి ఉపన్యాసం అయిపోయి మేము డ్రామా ప్రజెంటేషన్ ఇచ్చి పాటలు పాడి మంగళారతి కూడా ఇచ్చి బాబా గారు వెనక్కి వెళుతున్నప్పుడు ఏమైందేమో తెలియదండి, అగైన్ హీ హ్యాస్ కమ్ బ్యాక్. ఇట్స్ ఎ హిస్టారిక్ మూమెంట్ అనిపించింది. ఒకసారి అంటే విత్డ్రా అయిన తర్వాత ఈ వోంట్ కమ్ అగైన్ బ్యాక్. బట్ ఆ రోజు మైక్ తీసుకురండి అన్నారు. మళ్ళీ మైక్ పెట్టి టేబుల్ పెట్టి ఐ వాజ్ అంటే ఫ్రంట్ లైన్లో 10,000 మంది ఫ్రంట్లో ఉన్న 10 మందిలో నేను ఒకడు. డైరెక్ట్గా స్వామిలా, బంగారు ఒక విషయం నేను చెప్పడం ప్రధానంగా నేను చెప్పాలనిపించింది.
మీరు ఏం చేసినా పర్వాలేదు బంగారు, కానీ రాజకీయాల్లో మాత్రం ఎంటర్ అవ్వకండి అని చెప్పారు. వెంటనే స్వామి అన్నారు, ఎలక్షన్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఎలక్షన్స్కి వెళ్ళొద్దు, యు ఆర్ సపోజ్ టు బి సెలెక్టెడ్, సెలక్షన్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళండి, ఎలక్షన్ కాదు అని చెప్పారు. ఇట్ వాస్ లైక్ హిట్టింగ్ మై కాన్షియస్. అరే దెన్ ఐ డిసైడెడ్ ఐ షుడ్ నెవర్ కంటెస్ట్ ఇన్ ఎనీ ఎలక్షన్స్ ఇన్ దిస్. అదే కంపెనీ సెక్రటరీలో మొదలైంది అది. యాజ్ యూ ఆస్క్డ్ మీ నౌ, ఐ విల్ నెవర్ కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్. రాజకీయాలకి దూరంగా ఉండాలి. సంబడి ఆ స్వామిజీ, మరి సెలెక్ట్ అంటే ఏంటి? రాజ్యసభ సెలెక్షన్. ఇఫ్ దే సెలెక్ట్ మీ ఐ విల్ గో, నో వరీ. అవునా? దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ ఇన్ ఎలక్షన్ అండ్ సెలెక్షన్. ఐ డోంట్ వాంట్ ఎలక్షన్స్, ఐ వాంట్ టు బి సెలెక్టెడ్ బై గాడ్, నాట్ ఈవెన్ ప్రైమ్ మినిస్టర్, నాట్ ఈవెన్ చీఫ్ మినిస్టర్, గవర్నర్, నో. ఇది సెలెక్షన్ అండి, డివైన్ సెలెక్షన్. అరే నువ్వు నావాడురా అనేది సెలెక్షన్. ఆ సెలెక్షన్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను జీవితంలో. ఎస్ సార్. అండ్ ఆల్సో ఇప్పటిదాకా నేను విన్నాను కూడా. అండ్ ఇప్పటిదాకా మీరు చాలా ఎన్జిఓస్కి హ్యాండ్ హెల్డ్గా పట్టుకొని ముందుకు నడిపిస్తూ ఉంటారని విన్నాను. అసలు అది ఎందుకు చేస్తున్నారు సార్? ఎందుకంటే ఈ మధ్య ఎవరు ఎన్జిఓస్ రిజిస్టర్ చేసిన ఏం చేసినా కానీ నాది బాగుపడితే చాలు, నేను చేసింది నేనే లీడర్గా ఉండాలి అనేసి అనుకుంటారు. బీయింగ్ అవేయ అంటే డైరెక్ట్ సర్వీసెస్ కన్నా ఎక్కువ ఇండైరెక్ట్ సర్వీసెస్ ఎక్కువ చేస్తూ ఉంటుంది. అసలు అది ఎందుకు చేస్తుంది సార్? డైరెక్ట్ సర్వీస్ ఎందుకు చేయాలి? వీ ఆల్వేస్ బిలీవ్ చెయ్యి కలుపుదాం, సేవ చేయి కదులుదాం. చెయ్యి కలపడానికి మనం ఏదైనా రాజకీయ పార్టీలో మనం ఏదన్నా కలపకూడదు అనడానికి ఎందుకు మనం అన్ని చోట్ల మనమే ఎందుకు ఉండాలి? వై షుడ్ వీ హ్యావ్ చాప్టర్స్ ఇన్ ఈచ్ స్టేట్? ఎవడో కూడా ఆల్రెడీ ఉంటారు కదా, వాళ్ళతో పనిచేద్దాం. నా లిమిటేషను వాడి దగ్గర స్ట్రెంగ్త్ ఉండొచ్చు, వాడి స్ట్రెంగ్త్ లేనప్పుడు నా దగ్గర స్ట్రెంగ్త్ ఉండొచ్చు, వాడి లిమిటేషన్ నా దగ్గర స్ట్రెంగ్త్ ఉండొచ్చు. మనం అందరం కలిసి పనిచేయచ్చు కదా అనే ఆలోచన చాలా సందర్భాల్లో కలిసింది. ఇప్పటికీ గత 20 ఏళ్ళుగా ఎంత లేదన్నా 200 ఎన్జిఓస్తో పనిచేసే సౌభాగ్యం భగవంతుడు ఇచ్చాడు. మేము ఎప్పుడు దాన్ని అంటే వేరేగా అనుకోలేదు. కారణం ఏంటంటే ప్రతి చోట నేనే ముందు ఉండాలని అవసరం ఉందా? వాడు కూడా ముందుండి ఏమైంది? నాకు బాగా గుర్తుంది, రామకృష్ణ పరమహంస చివరి రోజుల్లో గొంతులో వ్రణం వచ్చి క్యాన్సర్ టైప్ ఆఫ్ ఇది ఆయనకి వచ్చి మాట్లాడలేని సందర్భం వచ్చిందట. అట్లా మంచం మీద ఉండేవాడట. నోట్లో భోజనం కూడా వెళ్ళేది కాదట, అంటే మెతుకులు బయటకు వచ్చేదట. ఈ వాజ్ లైక్ వెరీ వెరీ పెయిన్డ్ సమ్ టైమ్ అండ్ ఇట్ వాస్ రికార్డెడ్ ఇన్ దట్ వే, ఐ హర్డ్ ఇన్ దట్ వే. వారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళట. అమ్మా అట్లా అంటే చిన్నప్పుడు విన్నా నేను ఇది. అప్పుడు అమ్మవారు ఆయనకు ఏమిటి నీ ప్రాబ్లం అంటే అట్లంటే, ఏం తొందర లేదు రామకృష్ణ, నేను కోట్ల మంది గొంతుకులతో తింటున్నానులే, నీ ఒక్క గొంతుతో తినకపోతే ఏమైంది అని చెప్పిందట అమ్మవారు. యు అండర్స్టాండ్? అంటే ఐఎమ్ దేర్ ఇన్ ఎవ్రీబడి. నిజంగా ఆ సూత్రాన్ని ఇక్కడ మనం తీసుకుంటే ప్రతి ఎన్జిఓలో సహాయం జరుగుతోంది. కొన్ని ఎన్జిఓలకి వనరులు ఉండవు, కొన్ని ఎన్జిఓస్కి ఆలోచన ఉండదు, కొన్ని ఎన్జిఓస్కి ఆదర్శం ఉండదు, కొన్ని ఎన్జిఓస్కి సాంకేతికత ఉండదు, కొన్ని ఎన్జిఓస్కి వాలంటీర్లు ఉండదు, కొన్ని ఎన్జిఓస్కి ఎట్లా పోవాలో తెలియదు, కొన్ని ఎన్జిఓస్కి ఏం చేయాలో తెలియదు. ఇలా ఆ ఎన్జిఓస్తో మనం ప్రయాణం చేసి వాడిలో ఉన్న వీక్నెస్ని మన స్ట్రెంగ్త్గా మార్చగలిగే స్థాయిలో పనిచేస్తే ఒక ఎన్జిఓ ద్వారా జీవితాంతం నెక్స్ట్ 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఇంకో మంచి పని జరుగుతుందా లేదా? సో దిస్ ఈస్ ద సచ్ స్పిరిట్ వీఆర్ ట్రయింగ్ టు డూ అసోసియేటింగ్ విత్ ఎన్జిఓస్. సార్, విత్ ద కార్పొరేట్ ఎక్స్పీరియన్స్, మీకున్న కార్పొరేట్ ఎక్స్పీరియన్స్తో కానివ్వండి, అలాగే సర్వీస్ సెక్టార్లో ఉన్న మీకు ఎక్స్పీరియన్స్తో కానీ, అసలు సిఎస్ఆర్ పాలసీస్ అనేది వచ్చాయి కదా, ఆ సిఎస్ఆర్ పాలసీస్ రావడం వల్ల ఏదైనా పాజిటివిటీ ఉందా సార్ సొసైటీకి? I must say thanks to the government of India. It was during 2013 when Congress government was there. Somehow everybody felt, agreed. Everybody agreed that they should have legislation for CSR. First time in the Indian corporate history, government 2% ప్రాఫిట్ని పక్కన తీసి సమాజానికి హితం చేయమని చెప్పింది. We were very fortunate to hear and
to spread the cause of CSR in the country in South India. Thereafter, we hosted 4 conclaves in Andhra, Telangana, Tamil Nadu, Karnataka. You know what? In overall, about 250 corporates were connected through that medium that time. 2013-14లో 2013లో ఇక్కడ మనం తెలంగాణలో ఫ్యాప్కీలో మనం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేటీఆర్ వాజ్ ద చీఫ్ గెస్ట్. ఫ్యాప్సీ ప్రెసిడెంట్ వాజ్ ద గెస్ట్ ఆఫ్ ఆనర్. చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. అండ్ దెన్ తమిళనాడులో చేస్తే అప్పటి దెన్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు కొణిజేటి రోసయ్య గారు వాజ్ ద చీఫ్ గెస్ట్ అండ్ రామకృష్ణ మిషన్ చైర్మన్ ప్రెసిడెంట్ వాజ్ ద గెస్ట్ ఆఫ్ ఆనర్. అండ్ కర్ణాటకలో చూస్తే పద్మవిభూషణ్ డాక్టర్ వెంకటాచలయ్య, జస్టిస్ వెంకటాచలయ్య గారు చీఫ్ గెస్ట్. జిఎంఆర్ వాజ్ ద గెస్ట్ ఆఫ్ ఆనర్ అలాంగ్ విత్ సేనాపతి ఫ్రమ్ విప్రో. ఇలా సుమారు 200-300 మంది కార్పొరేట్స్కి మనం స్ప్రెడ్ అయ్యాం. అండ్ నిజానికి ఈరోజు లెక్క చూస్తే 30-40 వేల కోట్ల రూపాయలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సమాజానికి వచ్చే అవకాశం ఉంది. దేర్ ఆర్ అబౌట్ 40 lakhs of NGOs ఇన్ ద కంట్రీ. సరైన పద్ధతిలో వెళితే ఎంతో కొంత సమాజానికి తీసుకురాగలిగిన సామర్థ్యం ఉన్న NGOs చాలానే ఉన్నాయి. ఐఎమ్ సీయింగ్ ద రిజల్ట్. ఐ మస్ట్ బి ఎవర్ థ్యాంక్ఫుల్. అభయ ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క లాస్ట్ 20 ఏళ్ళుగా కనీసం అంటే 100 నుంచి 200 కార్పొరేట్స్ వన్ టైం, ఫుల్ టైం, మెనీ టైమ్స్, కపుల్ ఆఫ్ టైమ్స్, మల్టిపుల్ టైమ్స్ CSR ఫండ్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అందులో మహారాజా పోషకులు ఈ సంస్థకి మేము గుర్తుపెట్టుకునే వాళ్ళు యూరోఫ్లెక్స్, రీగల్ రెక్స్నాడ్, ఎవ్రీ ఇయర్ they are giving us a crore of rupees. And Continental Coffee Limited, our Sriman Challa Rajendra Prasad garu, personal level and corporate level, they keep giving us. ఇలా సో మెనీ కంపెనీస్ అన్నమాట. చిన్న పెద్ద అన్ని కంపెనీలు కలిపితే ఎంత లేదన్నా 10-20 కంపెనీస్ అసోసియేట్ అవుతున్నాయి. అంటే CSR పాలసీ ఇట్స్ ఎ బూన్ ఫర్ ద కమ్యూనిటీ. ఇన్నాళ్ళు NGOs ఏం చెప్పేవాళ్ళు, మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు, మాకు డబ్బులు లేవు అనేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మంచి పని చేసేవాడికి ఖచ్చితంగా సమాజం చేయూతనందిస్తుంది. ఫర్గెట్ అబౌట్ కార్పొరేట్స్. ఐ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు ద డోనర్స్ ఆఫ్ అభయ ఫౌండేషన్. ఎప్పుడైతే CSR వచ్చిందో, అంటే CSR అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. ఫర్ మీ CSR ఈజ్ నాట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఒకసారి డీప్గా ఆలోచిస్తే ఇదంతా CSR లెవెల్లో పాలసీ వచ్చిందంటే దానికి కారణం చాలా ఉన్నాయి. ప్రధానంగా మొదటి CSR అంటే సిటిజన్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. పౌరుడు బాగుంటే ఏమైనా చేస్తాడు. ఇదిగో ఈరోజు అభయ ఫౌండేషన్కి సుమారు 500 మంది అలాంటి పౌరులు 500 రూపాయల నుంచి 15,000, 20,000 ఇచ్చేటువంటి అద్భుతమైన డోనర్స్ ఉన్నారు. దే ఆర్ ద సిటిజన్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఏమండి, నెక్స్ట్ కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ. CSR అంటే నెక్స్ట్ లెవెల్లో కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎంతమంది NGOs అండి మేము వీఆర్ ఏబుల్ టు అసోసియేట్. అండ్ ఈరోజు వీ డిసైడెడ్ దట్ వీ షుడ్ పార్ట్నర్ కంటిన్యూస్లీ అని చెప్పి తమిళనాడులో NDSO, కర్ణాటకలో యువశక్తి సేవా ఫౌండేషన్, తెలంగాణలో 100 Smile చారిటీ ఫౌండేషన్, ఆంధ్రాలో నిస్వార్థ సేవ ఫౌండేషన్, ఇలా ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్క NGOతో పర్మనెంట్గా మనం పనిచేసే ప్రయత్నం చేస్తున్నాం. కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ. దెన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం విన్నాం. దాని తర్వాత కంట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీ, దాని తర్వాత కాస్మిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈరోజు 4 కాలాల పాటు వర్షాలు పడాలన్నా, తర్వాత క్షామము లేకుండా క్షేమంగా ఉండాలన్నా, కరువు లేకుండా బరువు లేకుండా హ్యాపీగా ఉండాలన్నా ఎవరి ఇది ఉండాలి? బ్లెస్సింగ్స్. కాస్మిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే మనం పర్యావరణానికి చేస్తున్నదంతా మళ్ళీ వెనక్కి వస్తుంది మనకే. ఆ ప్రాఫిట్ ఊరికే ఉంచుకోదు. మనం మంచి చేస్తే మంచి ఫలితము, చెడ్డ చేస్తే చెడ్డ ఫలితము. ఎవరో కరోనా మహమ్మారి పాండమిక్ అన్నారు. పాండమిక్ కాదు, అమ్మవారు పోసింది అందరికీ. మోకాళ్ళ మీద వంగి నిలబెట్టింది అందరినీ. నా కొడకలారా సావాడిని మీరు చేసే ఈ పాడు పనులకి ప్రక్షాళన చేసి వెళ్ళింది. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ, కాస్మిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. చెడ్డ చేస్తే చెడ్డ ఫలితము, మంచి చేస్తే మంచి ఫలితము. ఇలాగా I must say CSR is giving, providing us wonderful opportunities in this country. Sir, and also sir, ఇంకొక క్వశ్చన్, చిన్న క్వశ్చన్.
మీరు చిన్నప్పటి నుంచి చూస్తుంటే మీకు కంప్లీట్లీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్లో చదువుకున్నారు, ఆర్ఎస్ఎస్తో ఎక్కువ మమేకమై ఉన్నారు. అండ్ ఆల్సో ఇప్పుడు మిమ్మల్ని చూస్తే స్వామీజీ లాగా ఉన్నారు. అండ్ ఆల్సో మీ లోగో అభయ ఫౌండేషన్ లోగో చూస్తే కూడా అక్కడ బాబా గారి లోగో కనిపిస్తుంది. అండ్ ఇది ఓన్లీ స్పెసిఫిక్గా ఎనీ క్యాస్ట్కి లేకపోతే రిలీజియన్ కోసమే స్టార్ట్ చేశారా? అండ్ బెనిఫిషరీస్ ఎలాంటి వాళ్ళు ఉన్నారు అభయ ఫౌండేషన్లో? మేము అభయ ఫౌండేషన్ మొదలు పెట్టినప్పుడే భయము మా కాన్సెప్ట్. భయము తొలగించే సంస్థగా ఉండాలి, అభయం ఇచ్చే సంస్థగా ఉండాలి. నీటికి కులం ఉందా? లేదు. ఆకాశానికి పందిరికి కులం ఉందా? వీళ్ళకే నేను నీడనిస్తాను ఏమైనా ఉందా? సూర్యుడికి కులం ఉందా? చంద్రుడికి కులం ఉందా? భూమికి ఏమన్నా లిమిటేషన్స్ ఉన్నాయా? పంచభూతాలకు లేని లిమిటేషన్ అభయ ఫౌండేషన్ కూడా ఉండకూడదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్యాడర్, కలర్, రిలీజియన్, సీజన్, ఫ్యూజన్, లాంగ్వేజ్ బ్యారియర్స్ లేకుండా మన సమాజంలో సేవ చేయాలనే ఒక ఆలోచన 20 ఏళ్ల క్రితమే మేము చేసాం. మీరు గమనిస్తే అభయ ఫౌండేషన్లో ఉన్నటువంటి అప్లికేషన్స్లో లేని కాలం ఏదైనా ఉంటుంది అంటే అది మీ కులమేది, మతమేది అని అడగం. ఎక్కడైనా చూసుకోండి. ఇక నా వేషభాషం అంటారా? అయ్యా నేను హిందువునండి, హిందువుగా జీవించడం నా ధర్మం కదా, అదే చేస్తున్నాను. మీరు అన్నారు అంటే నేను స్వామీజీ అన్నారు, చాలామంది స్వామీజీలు బొట్లు పెడతారే, మరి నేను పెట్టలేదే. ఎందుకు? ఐఎమ్ నాట్ మతవాది, మానవతావాది. నేను ఒక అనుభవం చెప్తాను. ఒక 5 years బ్యాక్ మేము ఈ యొక్క అభయ ఫౌండేషన్ యాన్యువల్ థ్యాంక్స్ గివింగ్ సెరమనీ చేస్తున్నాం, ఒక ఫంక్షన్ హాల్ చూస్తున్నాం. ఒక పెద్దవారు ఇంకొక పెద్ద దగ్గర తీసుకెళ్ళారు. ఆయనకి సిటీలో చాలా పెద్ద సంస్థానం ఉంది, అంటే ఈ ఏమంటుంది కన్వెన్షన్ హాల్. రోజుకి 6 లక్షలు 6 గంటలకి. అది చాలా హైటెక్ సిటీలో ఉందన్నమాట. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము ఇలాగ కూర్చున్నాం. ఆయన చాలా క్యాజువల్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. నేను ఇదే అటైర్లో ఉన్నాను. ఆయన ఉన్నట్టుండి, స్వామి మీకు మాట్లాడుతాను ఏమనుకోరు కదా? ఏమనుకోరండి చెప్పండి అండి. ఏమిటి మీరు ఇస్కాన్ సన్యాసిలాగా ఉన్నారే, మరి నామం లేదేంటి, బొట్టు లేదేంటి అన్నారు. అంటే నేను నవ్వుతూ, అంటే చూడండి సార్, నేను సమాజ సేవలో ఉన్నాను, సేవనే నా నేపథ్యంగా ఎంచుకున్నాను. నేను బొట్టు పెట్టడం వల్ల బొట్టు పెట్టుకొని సాంప్రదాయాల వల్ల వాళ్ళు ఎవరైనా అవసరంలో ఉంటే నా దగ్గరికి రావడానికి కాస్త హెసిటేట్ చేస్తారు కదండి. నా మతము, నా కులము, నా వర్ణము, నా వర్గము తెలియని విధమైనటువంటి వేషభాషలలో నేను ఉండాలి. అందుకే నేను బొట్టు పెట్టలేదండి. నా బొట్టు హృదయానికి పెట్టుకున్నాను. హిందూ కదా నేను. చాలామంది వేరే ఆశ్రమాలకి వెళ్ళినప్పుడు, ఏం స్వామి బొట్టు కూడా పెట్టుకోవట్లేదు. నేను అంటాను, బొట్టు లోపల పెట్టుకున్నానండి అంటాను. ఐ ఫీల్ బీయింగ్ ఎ సర్వెంట్ ఆఫ్ దిస్ కంట్రీ, సర్వెంట్ ఆఫ్ దిస్ పూర్ పీపుల్, ఐ షుడ్ నాట్ ఐడెంటిఫై మై సెల్ఫ్ విత్ ఎనీ రిలీజియన్, ఎనీ క్యాస్ట్, క్యాడర్. ఇప్పుడు నేను ఉన్నది అభయ హోమ్ ఆఫ్ హ్యాపీనెస్ ఆనంద నిలయంలో 20-30 మంది ముసలి వాళ్ళ మధ్యలో ఉంటాను. వాళ్ళందరికీ జడలు వేసుకోలేరు, దువ్వుకోలేరు, క్రాఫ్ట్ చేసుకోలేరు, తలకు పోసుకోలేరు, ఇట్లాంటి వాళ్ళందరూ. మరి వాళ్ళ మధ్యలో నేను ఉన్నప్పుడు నేను సూటు, బూటు టక్ చేసి, ఇన్షర్ట్ చేసి, బెల్ట్ వేసి, బూట్లు ఎత్తే ఏముంటుంది? బాగుంటుందా? ఐ షుడ్ బి వన్ విత్ దెమ్. సో వెన్ ఐ రినౌన్స్డ్ ఫ్రమ్ ది సిటీ 2011లో, ఐ రినౌన్స్డ్ ఈవెన్ ఆల్ మై డ్రెస్ మెటీరియల్. 100 pairs ఆఫ్ క్లోత్స్ ఉండేది నాకు అల్మారాలో. ఒకసారి వేసింది 3 నెలల తర్వాత రావాలి మళ్ళీ పేరు. అన్నీ పనిచేశాను. ఒక 8-10 బ్లేజర్స్ ఉండేవి, అన్నీ పనిచేశాను. కట్టు బట్టలతో వెళ్ళాను. నేను కూడా ఒక బెగ్గర్ లాగా ఉండాలి. మై థాట్స్ మస్ట్ బి బిగ్గర్, నాట్ ద వేషం, యూనో. దెన్ ఐ ఫెల్ట్, ఐ ఆల్సో స్టార్టెడ్ షేవింగ్ మై హెడ్. ఎందుకు వాళ్ళ గుండె చేయించి నేను క్రాఫ్ట్ క్వశ్చనే లేదు. లెట్ మీ బి లైక్ దట్, సింపుల్ లివింగ్, హై థింకింగ్. ఐ ట్రిమ్ మై హెయిర్ మై సెల్ఫ్. నేనే నా గుండె నేనే చేసుకుంటాను. దానికి మళ్ళీ 100-200 బొక్కెందుకు రా నాయన నెలకోసారి? డబ్బు సంపాదించకుండా 1-2 లక్షలు ఉన్నప్పుడు నేను విడిచేశాను. మరి డబ్బు నా చేతిలో ఏం లేదు.
I'm also started living there in the forest, Abhaya Home of Happiness. So I started trimming my head. సో ఇప్పుడు చెప్పండి, నేను మతవాదినా, మానవతావాదినా, సేవావాది, సేవావాది, సేవావాద నాకు తెలియదు, కానీ ఆ పెద్ద ఆయన మాత్రం చాలా ఇన్స్పైర్ అయిపోయాడు. ఏది నేను అడిగాను కదా, ఇట్లా చెప్పాడు, నేను ప్రశ్న అడిగితే చెప్పా కదా, ఇన్స్పైర్. అబ్బా చంపారండి బాబు, నువ్వు చాలండి, ఇది చాలు నాకు. మేనేజర్ని పిలిచాడు, చూడు స్వామి వాళ్ళు ఆ డేట్ ఎప్పుడో చెప్తారు, డేట్ చూసుకో అంటే ఆ రోజు పొద్దున ఏదో తీసిపడే ప్రోగ్రామ్ లేదని చెప్పు, క్యాన్సిల్ అని చెప్పు, ఒక్కరోజు మొత్తం స్వామీజీకి ఇచ్చేసాయి, 5 పైసలు తీసుకోవద్దు. స్వామీజీ భోజనం పరిస్థితి అంటే మేమేదో పులిహోర ప్యాకెట్ పెట్టుకున్నాం, ఏం మాట్లాడుతా సార్, అందరికీ 1000 మందికి భోజనం ఏర్పాటు చేయి. ఇలాంటి అనుభవాలు కూడా చెప్తుంటే ఇట్స్ నథింగ్ లెస్ దాన్ మిరాకిల్. అవతలివాడు చెడ్డవాడైనా సరే ఇవన్నీ వింటే చూస్తే చాలా చాలా ప్రేమగా మారిపోతారు. మీరు అన్నారే మీ దగ్గర డ్రైవర్లు ఎందుకు ఉండట్లేదు అని, వాడి క్యాపబిలిటీ లేదు. ఆ క్యాపబిలిటీతో నన్ను మోసం చేయలేని పరిస్థితి, నన్ను ఇబ్బంది పెట్టలేని పరిస్థితి, కాబట్టి దూరంగా జారిపోతారు. చలి కాపుకోవడానికి నేను ఉపయోగపడతాను, కానీ నేను నాలుగు దుంకడానికి అవకాశం లేదు కదా. ఫైర్లో దుంకితే ఏమవుతుంది, కాబట్టి దూరంగా జరుగుతారు. సో అది జరుగుతోంది. ఇంకొకటి సార్, మీరు అన్నీ చేస్తూ ఉన్నారు ఇవన్నీ, అండ్ ఆల్సో ఎన్జిఓస్కి కూడా హ్యాండ్ హోల్డ్ పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు కొంతమంది కొత్తగా ఏదో ప్యాషన్తోనే ఎన్జిఓ స్టార్ట్ చేస్తుంటారు, అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఇప్పుడు వాట్ ఐ ఫీల్, అసలు ఎన్జిఓలు అనేటువంటిది పెద్దవాళ్ళ ఆలోచన ఉండకూడదు, పార్ట్ ఆఫ్ కరిక్యులం ఉండాలి. చిన్న వయసు నుంచి సేవ అన్నది పరిచయం చేయబడాలి. చిన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, ఇది ఆ కోవకు చెందిందే అనిపిస్తుంది నాకు. ఇఫ్ సంబడీ వాంటెడ్ టు అండర్స్టాండ్ ద వర్క్, అంటే ఎవడో చెంప మీద చెళ్ళు అని కొడితే వాడు షాక్ అయిపోయి ఆ షాక్లో నుంచి పుట్టేది కాదు ఎన్జిఓ. ఒక న్యాచురల్ దీనిలాగా రావాలి అని నాకు అభిప్రాయము. సో ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్స్ టు బ్రింగ్ అవుట్ మినిమమ్ సిలబస్ టు బి ఇంట్రడ్యూస్డ్ టు ఎవ్రీ క్లాస్, ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ నుంచి సేవ చేయడం నేర్పించాలి వాళ్ళకి, పిల్లలకి. అప్పుడు ఏమవుతుందంటే రియల్ టైం ఎన్జిఓస్ వస్తుంది. వాళ్ళు పెద్ద అయిన తర్వాత అద్భుతమైన వ్యక్తులుగా తయారైపోతారు. మళ్ళీ సపరేట్గా ఎన్జిఓలు అక్కర్లే, దే విల్ దెమ్సెల్వ్స్ బికమ్ ఎన్ ఎన్జిఓస్. అవునా? సో అలా ఎన్జిఓలుగా అద్భుతమైన వర్క్ జరుగుతుంది అని. కొత్తగా ఎవరైనా ఎన్జిఓస్ పెడితే నేను ఒకటే చెప్తాను, ఇఫ్ యూ హ్యావ్ ప్యాషన్, ఇఫ్ యూ హ్యావ్ కంపాషన్, if you have innovation, then only come into the field. Don't just come and start swimming in no waters. స్విమ్మింగ్ లేకుండా సముద్రంలో దుంకకూడదు, నీళ్లు లేని నదిలో కూడా నీకు స్విమ్మింగ్ వచ్చినా దుంకకూడదు. రెండూ ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి. సో ఎన్జిఓస్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది సేవా ఆలోచనే కాదు, సేవా ఆదర్శం ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. పారదర్శకత ఎక్కడ చాలా దగ్గర లేదంటే, వెరీ హానెస్ట్ విత్ యూ, no transparency being maintained with NGOs. And for my NGO, I would like to tell you, Abhaya Foundation is most transparent NGO. All our 20 years annual accounts, audited accounts are published in our website. You can go on check the website, abhayafoundation.org. Not only that, all our constitutional documents, trust deed, PAN card, 80G, 12A, trademark, FCRA, MCA, CSR form number 1, approval, and Darpan, and audited accounts. ఇవన్నీ కూడా we kept very openly in our website. సో పారదర్శకత ఉండే విధంగా మనం చూసుకుంటే ఖచ్చితంగా జనాలు మనల్ని నమస్కారం చేస్తారు. This is exactly the experience with Abhaya Foundation. One such example is Ramesh Gelli garu, the first Padma Shri, youngest banking industryలో యంగెస్ట్ పద్మశ్రీ తీసుకున్నటువంటి మహానుభావులు. వారు ఇన్స్పైర్ అయ్యి, అయ్యా సెంట్రల్ హైదరాబాద్లో లెట్ us హ్యావ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ అభయ ఫౌండేషన్ అని వారు మాకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇస్తున్నారు. సుమారు 10 కోట్ల రూపాయలతో సెంట్రల్ లొకేషన్లో వీఆర్ ట్రయింగ్ టు బిల్డ్ అవర్ సెంట్రల్ ఆఫీస్ skill development center. And we appeal each and everyone,
whoever is having minimum 500 or 1000 yards, if they wanted to offer to the service in central location, they are most welcome to contact us. We are exploring the possibilities of buying a plug and operate type of infrastructure తీసుకోవాలనుకుంటున్నా. ఎవరైనా మంచి హృదయంతో ఈ యొక్క సంస్థకి ఎవరైనా ఇస్తే దే విల్ బి మోస్ట్ వెల్కమ్ టు జాయిన్ అస్. అండ్ ఆల్సో ఇఫ్ సమ్వన్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీతో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ సపోర్ట్ చేయాలనుకున్నా లేకపోతే వాలంటీర్ సపోర్ట్ చేయాలనుకున్నా ఎట్లా చేయొచ్చు సార్? Abhaya Foundation at yahoo.com. There everyone is most welcome to connect us, and we have our WhatsApp number 9963002727. We have all the social media handles, Facebook, Twitter, Instagram, WhatsApp news channel, Facebook page, and our website. Our website will have scrolling on everyday basis. Whatever is happening, including today, whatever we did today at the Charcha with a real leader and CSR now, CSR Summit, all these will be scrolling in our website. So all the people are most welcome. We fold our hands. We need volunteers. Yesterday ఏం జరిగింది తెలుసా? చిన్నజీరి స్వామీజీ డ్రైవ్ చేస్తున్నారు వెహికల్. డ్రైవ్ చేస్తూ నా డ్రైవ్ చూసి, బాలచంద్ర గారు మీకు డ్రైవింగ్ వచ్చా అని అడిగారండి. నేను కళ్ళను నీళ్ళు వచ్చాయి నాకు. రా స్వామి అన్న. నవ్వారు. స్వామి, నన్ను ఇలాంటి సంస్థల్ని డ్రైవ్ చేసేది మీరే స్వామి అని చెప్పారు. ఎంత నవ్వారంటే వారు అంత నవ్వారు. దెన్ ఈ ఆస్క్డ్, నేను ఐ స్టార్టెడ్ టెల్లింగ్ స్వామి, ఇట్లా వీళ్ళందరినీ తీసుకొచ్చాను స్వామి, మేనేజరు, కేర్ టేకర్స్ అందరూ వచ్చారు స్వామి. ఈ పనులన్నీ ఎవరు చేస్తున్నారు మీ దగ్గర? మీకు స్టాఫ్ ఇంతేనా అని అడిగారు. అంటే స్వామి, స్టాఫ్ అసలు లేరు స్వామి, ఇదంతా వాలంటీర్స్ చేస్తున్నారా అన్నాను అనమాట. ఐ ఫెల్ట్ సో ప్రౌడ్. అవును స్వామి, అభయ సంస్థలో 20 ఏళ్ళుగా చేస్తున్న ప్రతి కార్యక్రమం వెనక ఒకరో ఇద్దరో ముగ్గురో 10 మందో 20 మందో వాలంటీర్స్ ఉన్నారు స్వామి. వాలంటీర్స్ ద్వారానే జరుగుతోంది చెప్పాను నేను. ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు రిమెంబర్ ఆల్ దోస్ వాలంటీర్స్, సెల్ఫ్లెస్ వాలంటీర్స్. అసలు ఎంతెంత పని చేస్తున్నారు తెలుసా? ఒక మేనేజర్, అడ్మినిస్ట్రేటర్ లేడు ఈ సంస్థకి. ఒక ఆఫీస్ లేదు. మా కారే మా ఆఫీసు. ఇంకా ఆలోచించినది లగ్జరీనా లేక బర్డెనా? కార్లో ఆఫీసు. సో ఇలా డిఫరెంట్ థింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అండ్ ఫైనల్గా మీరు మా వ్యూవర్స్కి ఏదైనా ఒక సందేశం ఇవ్వాలనుకుంటే ఒక చిన్న సందేశం చెప్పగలుగుతారా సార్? సందేశము ఇచ్చేంత గొప్పవాణ్ణేం కాదు, కానీ అందరికీ ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి. సందేశము అదే గుర్తుపెట్టుకోండి. సమ్ అంటే పవిత్రము, దేశము అంటే మన కంట్రీ. ప్రతి ఒక్కడు పవిత్రమైన మనసుతో, పవిత్రమైన హృదయంతో, పవిత్రమైన దేహంతో, పవిత్రమైన చర్యలతో ఈ దేశం కోసం బతికే ప్రయత్నం చేద్దాము. స్వతంత్ర సమరాంగణములో ప్రాణాలు అర్పించే అవకాశం మనకు రాలేదు. కనీసం ఈ సమయంలో 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఈ దేశం కోసం బతికే అవకాశం వచ్చింది అని తలుచుకుందాం. బతికిన నాళ్ళు 10 మందికి మంచి పని చేద్దాం. నీ పెళ్ళాన్ని సరిగ్గా చూసుకున్నా మంచిదే. కనిపెంచిన తల్లిదండ్రిని చూసుకోవడం మంచిదే. కనిపెంచే పిల్లల్ని చూసుకోవడం మంచిదే. ఎన్నెన్ని సంఘటనలు జరుగుతున్నాయి చెప్పండి. ఈ దేశానికి ఇవ్వాల్సిన సందేశం ఏంటి? ఈ దేశం కోసం నేను ఏం చేస్తున్నాను, దేశం నాకేమిచ్చింది కాదు, దేశాన్ని నేనేం చేయగలను అనే ఆలోచన చేద్దాం. అప్పుడు మన దేశం పవిత్రమైన దేశంగా మారుతుంది. సందేశంగా మారిపోతుంది అని నేను చెప్పుకున్నాను. సార్, థ్యాంక్ యూ సార్. ఈరోజు మీరు మాతో గడిపిన ఈ క్షణాలు అండ్ మీరు మీ లైఫ్ జర్నీని అండ్ ఆల్సో మీ ఎక్స్పీరియన్స్ని మా ప్రేక్షకులతో షేర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక మూవింగ్ ఎన్సైక్లోపీడియా లాగా అనిపిస్తుంది. అంటే ఏ క్వశ్చన్ అడిగినా కానీ దానికి రిలేటెడ్గా మళ్ళీ ఇమీడియట్గా పాటల రూపంలో కానివ్వండి, అర్థమయ్యేలాగా జనాలకి చెప్పడం కానివ్వండి. అండ్ మీ సర్వీస్ని చూస్తే మీరు ఇంతకుముందు మీరు చెప్పినట్టు మీరు అల్లూరి సీతారామరాజు గారి జర్నీని ఏదైతే చూసి ఇన్స్పైర్ అయ్యి చేయాలనుకుంటున్నారో మాకు లైవ్గా ఒక అల్లూరి సీతారామరాజు గారే కనిపిస్తున్నట్టుగా ఉంది. అండ్ మీరు అనుకున్న ఆశయాలు అండ్ అవన్నీ జరగాలని అండ్ మీతో కూడా మేము నడుస్తామని చర్చా విత్ లీడర్ కార్యక్రమం ద్వారా చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్.